ఇదేదో డైరెక్టర్స్ మీట్‌లా ఉందండి ఇది. ఆ! అందరిని కలిపి ఒక ప్రీ వెడ్డింగ్ కాకుండా దీనికి సంబంధించిన షో ఒకటి చేస్తే బావుంటుందేమో అని అనిపిస్తుంది. మొత్తం అందరూ నాకు తెలిసి ఏం సినిమాలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏంటి అని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంలా అనిపిస్తుంది. ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరికీ, న్యూ జోన్రాతో మనందరిని పలకరించే డైరెక్టర్స్ అందరికీ, సూపర్ హిట్స్‌ని మనందరికీ అందించే డైరెక్టర్స్ అందరూ కలిసికట్టుగా ఇవాళ 'ద గ్రేట్' ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ లాంచ్ చేయడానికి విచ్చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా తిరువీర్ గారి బలము, బలగం ఎంతుందో అర్థమవుతుంది ఇప్పుడు మాకు. ఆయన ట్రైలర్ లాంచ్‌కి 10 నేను ఇందాక అదే అడిగా. ఏవండీ ట్రైలర్ లాంచ్‌కి అయితే ఇంచుమించు ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. మరి నెక్స్ట్ ప్రీ రిలీజ్‌కి ఎంతమందిని పిలుస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం ప్రీ రిలీజ్ దగ్గరే ఉంటుందేమో అనిపించింది. ఈ 'ద గ్రేట్' ప్రీ వెడ్డింగ్ షో ప్రీ రిలీజ్ జరిగితే గనక. బట్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ఆదిత్య గారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ అలాగే కరుణకుమార్ గారికి, రామబ్బరాజు గారికి, ఉదయ్ గారికి, తేజ గారికి, ఎవ్రీబడి లైక్ నందకిషోర్ గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తూ అండ్ తిరువీర్ గారు వెల్కమ్. మేము ఆల్రెడీ టీజర్ చూసాం. మాకు నచ్చేసింది. అందరికంటే ఇవాళ ముందుగా తిరువీర్ గారే రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. అప్పుడు వెంటనే అర్థమైంది ఏంటంటే ఫోటోగ్రాఫరే కదా ముందు రావాలి గెస్ట్‌ల కంటే. ఆయనే వచ్చి వెల్కమ్ చెప్తూ ఉన్నారనమాట. అండ్ హిలేరియస్‌గా మనందరినీ నవ్వించడానికి నవంబర్ 7న మేమంతా సిద్ధం. థియేటర్‌లో రండి, హ్యాపీగా నవ్వుకోండి అండ్ బయటకెళ్ళండి. ఈ సినిమా గురించి మాట్లాడుకోండి, ఈ సినిమా డైలాగులు పంచుకోండి అంటూ ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకొచ్చేస్తుంది. హిలేరియస్ టీజర్‌ని మనం చూసాము. ఇప్పుడు ఇంకా ఎంటర్‌టైన్ చేయబోయే ట్రైలర్‌ని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. ఇక్కడున్న యంగ్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న సగం మంది డైరెక్టర్స్తో కలిసి ఈ ట్రైలర్ని మనం లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. 7 PM ప్రొడక్షన్స్ అండ్ పపెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లో అగరం సందీప్ గారు, అష్మిత గారి నిర్మాణంలో, కల్పన గారు కో ప్రొడక్షన్లో, రాహుల్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో, సురేష్ బొబ్బిలి గారి సంగీత సారథ్యంలో, అఫ్కోర్స్ కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, డిఫరెంట్ ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేస్తూ మసూదా, పరేషాన్ లాంటి హిట్లు అందుకున్న తిరువీర్ గారు అండ్ టీనా శ్రావ్య గారు ఈ చిత్రంలో మనకు కనిపించబోతున్నారు. అయితే వీళ్ళిద్దరి గురించి చెప్పినప్పుడు ఇంకొక మెయిన్ యాక్టర్ గురించి కూడా చెప్పాలన్నమాట. #90sలో మనందరినీ అలరించిన రోహన్ కూడా ఈ చిత్రంలో మనందరికీ కనిపించబోతున్నారు. మాట్లాడుకుందాం మరిన్ని మాటలు. దానికంటే ముందు టీజర్ చూద్దాం. ప్లే ద టీజర్ ఆన్ స్క్రీన్. టీజర్ నేను చెప్తానండి, ట్రైలర్ మీరు చెప్తే కానీ లాంచ్ అవ్వదు. ఇదే అన్న రమేష్ ఫోటోగ్రఫీ స్టూడియో. ఈ మండలం మొత్తంలో బర్త్డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గర చేయించుకుంటారన్నా. ఏంటి ఈ ఫోటో తీసుకొని మా గ్యాలరీలో పెట్టుకోవచ్చా? నా ఫోటో ఎందుకు? అంటే మీరు బాగుంటారు కదా. ఏ సార్ సో కొంచెం ఇలా బెండ్ అవ్వండి సార్. అలా కాదు సార్, ఏం లేదన్నా, మీరు ఇలా విసిగిపోతాను. కొంచెం ఫ్రీ చేయిలా పట్టుకుని ఇలా కళ్ళలో చూసుకుంటే ఈ లోపల ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి. పెళ్లి కాకముందే పిల్లతో ఫోటోలు ఇడియో నెట్టేసుకుంటే అందరూ ఏటన్నా అనేసుకుంటారేటోనని బాబు. ఈ రోజుల్లో ఇదంతా మామూలేనండి, అందరూ చేసుకుంటారు ఇలాంటి వీడియో. ఏటైందమ్మా? ఇందుకే పెళ్లికి ముందే ఫోటోలు ఇడియోలు వద్దనేది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే పట్టుకొని ముట్టుకొని కాకుండా ఆ ఊళ్ళో ఒకరిని ఈ ఊళ్ళో ఒకరిని పెట్టి తీస్తాను. ఈ డ్రెస్ అది బాగే ఉందా? హీరోలా ఉన్నావునా? సో ముందుగా టీజర్ నేను ప్లే చేయమని చెప్పాను. ట్రైలర్ వాళ్ళు చెప్తేనే ప్లే అవుతుంది. పెళ్ళైన డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్తో మీరు కూడా ముందుకెళ్ళి ఉంటారు, మీ పెళ్ళిని ముందుకు తీసుకెళ్ళి ఉంటారు. ఆ షూట్ని గుర్తు చేసుకునేలా అలా ఎన్ని కష్టాలు పడ్డారండి మీరు, కనపడుతూ ఉంది. ఇంకా ట్రైలర్ చూస్తే ఇంకొంచెం అర్థమవుతుంది అనమాట. ఆ ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా ఇప్పుడు నేను ఎక్కడ మైక్ ఇవ్వాలి అని అర్థం కావట్లేదు. మధ్యలో మైక్ పెట్టి రౌండ్గా అందరినీ నుంచోమంటే బాగుంటుందా అని అనిపిస్తుంది. కరుణకుమార్ గారి చేతికి నేను మైక్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ఏమండి, రూపక్ గారు, ఉదయ్ గారు, తేజ గారు, నందకిషోర్ గారు, రామబ్బరాజు గారు, కరుణకుమార్ గారు, దుష్యంత్ గారు, ఆదిత్య హాసన్ గారు కలిసికట్టుగా ఇప్పుడు 'ద గ్రేట్' ప్రీ
వెడ్డింగ్ షో ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేము ఈ సగానికి ఒక మైకు, ఈ సగానికి ఒక మైకు అందిస్తున్నాం. అంటే అక్కడ ఎక్కువ కెమెరాస్ ఉన్నాయండి, ఒక కెమెరా క్యాప్చర్ చేయడం కష్టం అవుతుంది ఎట్ ఏ టైం. ఏంటి ఏ గ్యాంగ్ మీరు? ఆ గ్యాంగా ఈ గ్యాంగా? ఏ గ్యాంగ్? ఒకటే గ్యాంగా? అయితే ఓకే. అయితే మైక్ మధ్యలో. ఆదిత్య నువ్వు యాక్షన్ చెప్పు. లేదు, ఆదిత్య యాక్షన్ చెప్తాడు, నేను గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంటాను, ఉదయం ఏమో ట్రైలర్ అంటే మిగతా వాళ్ళంతా లాంచ్ అంటారు. ఓకేనా? ఇది బెటర్ కదా. రైట్ రైట్ రెడీ రెడీయా? యాక్షన్. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ షో. ఓకే, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. టేక్ టూ కట్. యాక్షన్. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ లాంచ్. మీ అందరు కూర్చుంటే మనం ట్రైలర్ ప్లే చేసేద్దాం. సూపర్బ్. ఆ అమ్మాయి మన టెంటర్లో సీరియల్ గుర్తుందా? సేమ్ అలాగే ఉంది కదా, అంతకంటే బాగుంది. మనం కూడా ఇలాంటి వీడియోని చేయించుకుంటాము. మంచి ఫోటోగ్రాఫర్ని చూడాలి ఇప్పుడు. మండలం మొత్తంలోనే #1 ఫోటోగ్రాఫర్ని ఎతకాల. గేదెని కొంచెం తల పైకెత్తమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారా? ఆపండి. మీ గోత్రం ఏంటండి? ఎల్లిని పని చూసుకో. రెండు కూల్ డ్రింక్లు ఇవ్వండి, చేంజ్ మీరే ఉంచుకోండి. ఏ సావులు సోపు. రెడీ. కానీ ఈ మండలంలోనే మనది బెస్ట్ ప్రీ వెడ్డింగ్ వీడియో అవ్వాలి. ఈ మండలం మొత్తంలో ప్రీ వెడ్డింగ్ అయినా వెడ్డింగ్ అయినా ఏం మాట్లాడుతున్నారా? మన దగ్గర చేయించుకుంటారా? తీసిన ఫుటేజ్ మొత్తం అందులోనే ఉందిరా. అసలు నువ్వు మనిషి పుట్టికే పుట్టావురా? కొంచెం ఆలోచన నాకు కూడా ఉంచనా? మా ఇద్దరం ఆల్రెడీ లవ్ లో పడిపోనాం కదా. పెద్దది పెట్టు, నేను నీకు పెద్దది పెడతాను కదా. ఫోటో పంపిస్తాను, ఇంకా పంపలేదు. పంపించాను ఫోటో. అన్న నేను బయట సాయంత్రం చాకి వెళ్ళగానే పంపిస్తానన్నా. అల్లుడు బండి ఎక్కితే తప్పేంటి? అల్లుడు ఆడ అసలు అల్లుడే కదా. ఎంత కష్టంలో కూడా చేపలు కూర వండుకొని తినేస్తున్నారా? పట్ల. హలో 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 మనమోరు. నాకు రాదు నాయన. Once more. మంచి ఫోటోగ్రాఫర్ చూడాలి ఇప్పుడు. మండలం మొత్తంలోనే #1 ఫోటోగ్రాఫర్ని ఎతకాల. గేదెని కొంచెం తల పైకెత్తమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారా? ఆపండి. మీ గోత్రం ఏంటండి? ఎల్లిని పని చూసుకో. రెండు కూల్ డ్రింక్లు ఇవ్వండి, చేంజ్ మీరే ఉంచుకోండి. ఏ సావులు సోపు. రెడీ. కానీ ఈ మండలంలోనే మనది బెస్ట్ ప్రీ వెడ్డింగ్ వీడియో అవ్వాలి. ఈ మండలం మొత్తంలో ప్రీ వెడ్డింగ్ అయినా వెడ్డింగ్ అయినా ఏం మాట్లాడుతున్నారా? మన దగ్గర చేయించుకుంటారా? తీసిన ఫుటేజ్ మొత్తం అందులోనే ఉందిరా. అసలు నువ్వు మనిషి పుట్టికే పుట్టావురా? కొంచెం ఆలోచన నాకు కూడా ఉంచనా? మా ఇద్దరం ఆల్రెడీ లవ్ లో పడిపోనాం కదా. పెద్దది పెట్టు, నేను నీకు పెద్దది పెడతాను కదా.
ఫోటో పంపిస్తాను, ఇంకా పంపలేదు. పంపించాను ఫోటో. అన్న నేను బయట సాయంత్రం చాకి వెళ్ళగానే పంపిస్తానన్న. అల్లుడు బండి ఎక్కితే తప్పేంటి? అల్లుడు అసలు నా అల్లుడే కదా. ఎంత కష్టంలో కూడా చేపలు కూడా అనుకొని తినేస్తున్నారా? హలో 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 మనమోరు. నాకు రాదు నాయన సిగ్గు. హలో వర్కౌట్ అవ్వలేదయ్యా. హలో రావాల్సిన కొడక. హలో అక్క తాగదమ్మా. ఇప్పుడు అర్జెంట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా? అర్జెంట్ అన్నా. ఇదిగో ఆ కొట్టు పక్కన ఉంటుంది బాత్రూమ్. క్రేజీ. ఇప్పుడు వచ్చిన డైరెక్టర్స్ టైం అవుతుంది వేరే షూట్కి వెళ్ళాలి అనేప్పుడు అర్జెంట్ అన్న పదాన్ని కూడా వాడకుండా చేశారే మీరు, మరి దారుణంగా. సో బట్ ఎస్ సూపర్ హిల్లేరియస్ ఉండింది అసలు. రాహుల్ శ్రీనివాస్ గారు అమేజింగ్, అసలు తిరువీర్ గారు సూపర్, నరేంద్ర ఆమిని గారు మామూలుగా లేదు అసలు. మీ ప్రీ వెడ్డింగ్ షూట్తో ఫుల్ ఫన్ రాబోతుంది థియేటర్లో November 7th అని అర్థమైపోయింది. సో మంచి ఫోటోగ్రాఫర్నే పట్టుకున్నారు మీరైతే. ఓకే, ప్యాన్ అయిపోతే లెట్ మీ నో. ఏంటి ఇంత నిశ్శబ్దంగా? అందరికీ వాళ్ళ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్లు గుర్తొచ్చినట్టున్నాయి కదా. మీది కాకినాడ దగ్గర బీచ్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూటేగా మధ్యలో ఉన్న ఫోటోగ్రాఫర్ది. ఓకే కాదు, మీరు ఇంతకీ మీ వెడ్డింగ్ ఆవిడని తీసుకొని రాలే ఇంకా? కల్పన గారు రాలేదా ఇక్కడికి? ఓకే, అయితే యదువంశీ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ మీరు జస్ట్ అలా యాక్షన్ ట్రైలర్ లేకపోతే లాంచ్ ఏదో చెప్పేవాళ్ళు, అది మిస్ అయ్యారు. లేకపోతే తదితరులో ఉండేవాళ్ళు, అదైనా మిస్ అయ్యారు మీరు. బట్ ఎస్, ట్రైలర్ని మిస్ అవ్వకుండా చూసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎక్కువగా ఉన్నాం కాబట్టి, జనసంద్రం ఎక్కువగా ఉంది కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇద్దరిద్దరిని మాత్రమే పైకి పిలుద్దాం అని అనుకుంటున్నాం మాట్లాడడానికి. అందులో ఫస్ట్ కల్పన గారి పేరు ఉంది, కానీ ఆవిడ ఇంట్లో ఉన్నారు, ఇంట్లోంచి ట్రైలర్ చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూస్ చేసినందుకు మ్యామ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సందీప్ గారిని, అష్మితా రెడ్డి గారిని వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము. వారు రండి. అష్మిత గారు, ఓకే, ఫస్ట్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం మేము, మీరే ప్రొడ్యూసర్ కాబట్టి. ఫస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చినా మీరు కొత్తగానే ప్రొడ్యూసర్ ఎలాగో, ఆ తర్వాత అయినా మీరు మాట్లాడాల్సిందే. సో జై డైరెక్టర్స్ అని మొదలు పెట్టండి, లేకపోతే అంతమంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ. చెప్పండి, మాట్లాడండి. ఏంటి మీ ప్రీ వెడ్డింగ్ షూట్ ముచ్చట్లేంటి? మీ ప్రీ వెడ్డింగ్ షో ముచ్చట్లేంటి? షో నిజంగానే పెద్ద షో మేడం మాకు ఇది. ట్రైలర్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరు డైరెక్టర్స్కి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికన్నా ఫస్ట్ ఈ ట్రైలర్కి మా సినిమా హీరో, ట్రైలర్ కూడా నిజంగానే హీరో మా తిరువీరన్న. నిన్నటి వరకు చాలా టెన్షన్లో ఉన్నాం, స్టార్స్ ఎవరు వస్తారు ఏమని. ఇంతమంది డైరెక్టర్ని గ్యాదర్ చేసింది నిజం. మా ట్రైలర్ హీరో, ఈ ఈవెంట్కి హీరో మా తిరువీరన్నకి చాలా థ్యాంక్స్. ఇంకా అష్మిత గారు తర్వాత మాట్లాడతారా? ఓకే, ఎండింగ్ స్పీచ్ ఇస్తారు. ఎండింగ్ ఓకే, మొదలుపెట్టింది ఆయనే, ముగించేది ఆయనే అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. November 7th ఆ సక్సెస్ సౌండ్ వినబోతున్నారు. రెడీగా ఉండండి, మీ ఫోటోలు కూడా తీసుకోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని. అండ్ మీరు కూర్చోవచ్చండి, మీ టెన్షన్ వల్ల నేను మిమ్మల్ని కూర్చోబెడదాం అనుకుంటున్నాను కొంతసేపు. అండ్ నా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారిని వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము. రాహుల్ శ్రీనివాస్ గారు, అవ్వండి, మీరు మినిమం 10 నిమిషాలు మాట్లాడాలి, నా స్పీచ్ కూడా కవర్ చేయాలని చెప్పారు ఆయన, అంతేనా? ఓకే. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంతమంది డైరెక్టర్స్ ఇలా ఈ ఈవెంట్కి వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎంకరేజ్ చేయడానికి వచ్చారని నేను అలా అనుకోవడం కంటే, ఈ సినిమాని మీ అందరూ కలిపి మీ భుజాల మీద వేసుకొని ఇలా ఎత్తి జనాలకు చూపించడానికి వచ్చారని నేను అనుకుంటున్నా. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంతమంది రావడం అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయింది. ఈ క్రెడిట్ కంప్లీట్ మా హీరోయేనండి. ఆయన సినిమాకి హీరోకి మొత్తం ఆయన ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మొత్తం ఆయనే హీరో.
నా వైపు నేను ఊరికే అలా వెళ్ళానండి. నేను ఉంటేనే మీకు మాట్లాడతారంటే నేను ఇక్కడే ఉంటా, పర్లేదు. నాకు ఆ మాత్రం కవరేజ్ కావాలి ఎలాగో. ఇప్పుడు చూశారు కదండి ట్రైలర్, ఇంతకంటే మినిమం ఒక 50 రెట్లైనా ఈ సినిమా బాగుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా చాలా ఒక 50 రెట్లు బాగుంటుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. వాళ్ళు కూడా కావాలంటే నేనేం చేయలేనండి, వాళ్ళు ఫోటో దిగడానికి వెళ్తున్నారు, మీరు మాట్లాడచ్చు. అంతే, మళ్ళీ మాట్లాడతా. అందరూ మళ్ళీ మాట్లాడతానంటే ఇంకో ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతుందా దీని తర్వాత? అఫ్కోర్స్ ప్రీ రిలీజ్ జరుగుతుంది, ఇక డైరెక్ట్ అప్పుడే మాట్లాడేసండి మీరైతే. అండ్ నా ఐ రిక్వెస్ట్ నరేంద్ర అండ్ యామిని, రండమ్మా రండి. సో ఎంత బాగున్నాయంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూటే జరుగుతుంది ప్రీ వెడ్డింగ్ షోలో. సో ఏం జరిగింది, ఆ వీడియో కరెక్ట్గా అందిందా లేదా, ఆ ఫోటోలు కరెక్ట్గా అందాయా లేవా, అసలు ఏం జరిగింది అనేది మనం November 7th చూడాలి. ఇది ఏదో అంటారు కదా ఒక ఆచారం లాగా, ఫస్ట్ మీరు ఫోజ్ పెట్టేయండి, దాని తర్వాత నేను మైక్ ఇస్తా. ఇది ఎక్కడ జరిగినా కామన్గా మేము రండి. ఏది ఒక ఫోటోకి ఫోజ్ ఇవ్వండి, మీరు చూద్దాం. ఇవ్వండి తొందరగా, లేట్ అవుతుంది అసలే, ఇంతమంది స్పీచెస్ కవర్ చేయాలి మేము. పేమెంట్ ఇస్తేనే ఫోజ్ ఇస్తారా ఏంటి మీరు? ఈ షోలో ఓన్లీ నాకు మాత్రమే పేమెంట్ ఉంటుంది. ఫోజ్ ఇవ్వండి. ఏం ఫోజా ఇది, వాళ్ళు జరిగేలా లేదు. నరేంద్ర గారు మాట్లాడతారు, రండి. అందరూ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ ఇంతమంది డైరెక్టర్స్ సినిమాని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినారు, చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ నాకు భయం అవుతుంది ఇంతమంది ముందు మాట్లాడాలంటే. లేదు అంటే ఫస్ట్ వాళ్ళందరూ వెనక్కి తిరగాలంటే చాలా కష్టం అండి, ముందే మాట్లాడాలి మీరు. చాలా హ్యాపీ ఉంది అలా ట్రైలర్ లాంచ్. ఇంతకుముందు టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీరందరూ సినిమాకి మీరందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ థ్యాంక్ యూ. మీరు మాట్లాడేశారు చూసారా, భయం అంటూ చెప్పాల్సింది చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి, టూ గుడ్. దీని తర్వాత నాకు తెలిసి ఇంతమంది డైరెక్టర్స్ ఇక్కడే లైవ్లో చూసారు కాబట్టి దాని తర్వాత బోలెడన్ రోల్స్ వస్తాయి మీకు. యామిని గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళకి అండ్ టు ఆల్ మై డైరెక్టర్స్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూశారు, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. చాలా చాలా థ్యాంక్ యూ రాహుల్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్, బికాజ్ ఇది నా ఫస్ట్ మూవీ. నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్ రంజిత్ సార్ అండ్ సందీప్ సార్, ఇద్దరు చాలా థ్యాంక్ యూ. కొత్త వాళ్ళకి అసలు ఛాన్స్ దొరుకుతుందా అనడానికి నేనే ఎగ్జాంపుల్ ఖచ్చితంగా. బికాస్ నేను ఎంత కష్టపడినా ఖచ్చితంగా డైరెక్టర్ సార్ నన్ను చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు ఇచ్చారు ఛాన్స్, నేను ఒప్పుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్. అండ్ డిఓపి సార్ థ్యాంక్ యూ సో మచ్. సోమశేఖర్ సార్ ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను బాగా చూపించారు మూవీలో. అండ్ కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత కెమెరా వెనక ఎంత కష్టపడ్డారో మేము స్క్రీన్ మీద చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సార్ సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్ మాకు మా మూవీకి ఒక సోల్ అని నేను చెప్తాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి పేరు మర్చిపోయినా? టు ఆల్ మై కో యాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసి, నాకు ఎంకరేజ్ చేసి, నాకు చెయ్యగలవని నన్ను ముందుకు నడిపించిన మా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తిరువీర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సార్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ నా ఐ రిక్వెస్ట్ సురేష్ బొబ్బిలి గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అఫ్ కోర్స్ విరాట పర్వన్ లాంటి అమేజింగ్ సోల్ఫుల్ మ్యూజిక్ని, #90s లాంటి ఫుల్ ఎంటర్టైనర్ని, ఏదున్నా కూడా ఆయన సక్సెస్ వైపుకి నడిపిస్తూ ఉంటారు అన్నమాట ఆయన సంగీతంతో. సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రీ వెడ్డింగ్ షో సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి అండ్ నా ముందున్న అందరి డైరెక్టర్స్కి, ఆల్మోస్ట్ తెలుసు నాకు అందరూ, థ్యాంక్ యూ అండి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా గురించి మిగతా అన్ని విషయాలు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతా అండి. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సందీప్ అన్నకు, రాహుల్ అన్నకు, తిరువీర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్లోంచి ఐ రిక్వెస్ట్ రూపక్ గారు, పరేషాన్ సినిమా మనం చూసాం తిరువీర్ గారితో మనందరికీ అందించడం జరిగింది. రూపక్ గారిని అండ్ ఉదయ్ గారిని, మేల్ సినిమాని మనందరికీ అందించిన ఉదయ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము.
ఉదయ్ గారు అండ్ రూపక్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. యా, రూపక్ గారు మాట్లాడతారు. అంటే మీరు ఇక్కడికి వీచేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ద ఫిలిం మేకర్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఇట్లాంటి దిస్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్డమ్ వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా సరే, ఒక మంచి సినిమాకి, చిన్న సినిమాకి, కొత్త సినిమాకి యాజ్ ఏ ఫిలిం మేకర్స్ మీరందరూ వచ్చి సపోర్ట్ చేయడము ఐ రియలీ ఫీల్ నైస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఒక్కొక్కరికి పేరు పేరున. అండ్ ప్రీ వెడ్డింగ్ షో నేను ఆల్రెడీ చూసిన, చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ స్వీట్, సింపుల్, సెన్సిబుల్ అండ్ ఫన్ రైడ్. అండ్ కంగ్రాచులేషన్స్ రాహుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ ఒక కొత్త డైరెక్టర్కి ఫర్ బిలీవింగ్ ఇన్ హిమ్ అండ్ ఒక కొత్త ఫిలిం, నేటివ్ ఫిలిం, రీజనల్ ఫిలిం, ఫ్రెష్ ఐడియా సపోర్ట్ చేసి ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ నిలబడితేనే ఇంకా కొత్త ఫిలిం మేకర్స్ వస్తారు. అండ్ ఫర్ సపోర్టింగ్ ద ఫ్రెష్ ఫిలిం మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కంగ్రాట్స్ అండి. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. ఇట్లా ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయండి, కొత్త ఫిలిం మేకర్స్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫర్ ఆల్ ద టీమ్, యాక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. అండ్ సురేష్ బొబ్లీ గారు అండ్ శేఖర్, ఐ నో ద డిఓపి చాలా బాగుంది, డిఓపి వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఫిలిం చాలా ఫన్ రైడ్ ఉంటుందండి. యూ కెన్ ఆల్ కమ్ అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీస్. థియేటర్లో చాలా నవ్వుకుంటారు, నేను కూడా చాలా నవ్వుకున్నా ఫిల్మ్ చూసినప్పుడు. అండ్ కంగ్రాట్స్ ఆల్. అండ్ తిరు మై బాయ్, తిరు మా ఇంటి పిల్లగాడు. సో కంగ్రాచులేషన్స్ తిరు ఫర్ యువర్ ఫిలిం. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఐ హోప్ ఇంకా ఎక్కువ ఫిలిమ్స్ రావాలి నీ లిస్ట్లో. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉదయ్ గారు విల్ స్పీక్ నౌ. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నాను, వీడు చెప్పేసిండు, ఇంకా కొత్త ఏం లేదు. బట్ యా, ఇక్కడికి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఫస్ట్ హాయ్ అండి. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా హాయ్. ఎందుకంటే చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చినందుకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ తిరు ఫోన్ చేసి ఒకసారి ఇట్లా ఈవెంట్ అవుతుంది అని అంటే డైరెక్టర్స్ లిస్ట్ చెప్పుండే అనమాట. ఇంతమంది డైరెక్టర్స్ వస్తున్నారు అండ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ తిరు. అది నాకు తెలిసి ఎవరు కూడా ఏదో ఫార్మాలిటీ కోసం రాలేదు, ఎందుకంటే తిరు చూజ్ చేసుకునే స్టోరీస్లో అది ఉంటుంది, చిన్న నేటివ్నెస్ ఒకటి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కొన్ని కథలు చెప్పాలని ఉంటాయి చాలామందికి, బట్ అది ఏంటంటే ఒక స్టార్డమ్ వల్ల కొందరు చెప్పలేరు. వన్స్ ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత ఒక స్టార్డమ్ అనేది వచ్చేస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అలాంటి స్టోరీలు చెప్పాలంటే డేర్ చేయలేరు. సో ఈవెన్ ఏమంటారు, ఈ బడ్జెట్స్ ఏమంటారు నా బడ్జెట్ ఇంత ఉంది, ఒక 10 CR అయితే నేను చేస్తాను, 15 CR అయితే నేను ఇప్పుడు చేస్తాను అనే క్యాల్కులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇలాంటి దాంట్లో ఎగ్జాక్ట్లీ అయితే సో కాకపోతే అలాంటి దాంట్లో కూడా ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్స్ నమ్మి సినిమా చేయడం అనేది చాలా డేరింగ్ విషయం అది. అండ్ నేను కూడా సినిమా చూసా, నేను రూపక్ మేము బ్యాచ్ అందరం కలిసి చూసి ఉండే. సినిమా చాలా బాగుంటుంది. ఇంతకుముందు నరేంద్ర సినిమాలనేమో మొత్తం విశ్వరూపం చూపించినావు, ఇక్కడికి వచ్చి మొత్తం సిగ్గుపడుతున్నావు, చాలా బాగుంది. అండ్ అందరు చాలా బాగా చేశారు. తిరు గురించి ఎస్పెషల్లీ చెప్పాలంటే ముందు నేను అంటే ఫస్ట్ జార్జి రెడ్డి చూసినప్పుడు అబ్బాయి వీడు ఎవడో మస్తు చేసిండు అని అనుకున్నా. అంటే నాకు అప్పుడు పరిచయం లేదు, ఫేస్బుక్లో హాయ్ అంతవరకే. చాలా బాగా చేసి ఉండే. అందులోనేమో కొంచెం సైకిక్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. నిజాలనే చెప్పదండి అట్లా. సో మసూదలనేమో కొంచెం అమాయకత్వంతో ఉన్న ఒక క్యారెక్టర్, మళ్ళీ పరేషన్లోకి వస్తే మొత్తం కంప్లీట్ చిల్లర అంటే వేరియేషన్స్ని చాలా ఈజీగా బిలీవబుల్గా చేయగలుగుతాడు తిరు. అది చాలా ప్లస్ చాలా తక్కువ మంది దగ్గర ఉండే ఇది అది. బట్ మీ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ రాహుల్, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ప్రొడ్యూసర్స్కి మీకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అలానే అరుచుకుంటూ వేదిక మీదకి వచ్చేవా రోహన్ దా. #90s నుంచి మనోడు షాక్ అయ్యాం బ్రో.
నిన్ను వెంటనే పిలిస్తే నువ్వు కూడా షాక్ అయ్యావు కదా పైకి. అసలు ఎవరికి తెలియదు నేను వస్తున్నట్టు, తెలుగు సార్ కూడా తెలియదు. చీటింగ్ చేశా. ముందుగా అందరికీ నమస్కారం. ఈసారి లాస్ట్ టైం ఏడ్చినట్టు ఓవర్ యాక్టింగ్ చేయను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు డైరెక్టర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీ అందరితో వర్క్ చేయాలని కోరుకున్నా. ప్రజనే అన్న నన్ను ఉరికిచ్చాడు. ఆదిత్య అన్న, నువ్వు ఏ ఈవెంట్కి వచ్చినా, ఏ షో ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది. సో నేను నీ మంచి రేజింగ్ హ్యాండ్లో ఉన్నావు. అందులో నేను నీకు నీ జర్నీలో ఒక పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. అదే స్క్రీన్, అదే ట్రైలర్ రిలీజ్, మా 90s డైరెక్టర్ అక్కడ ఉన్నాడు, అదే యాంకర్. మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయింది, మళ్ళీ రెండోసారి లేట్ వచ్చా నేను. సో మళ్ళీ ఇలా ఇదే సేమ్ 90s అంతా హిట్ అవుతుంది. ముందుగా సినిమా ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలిం, ఇట్ ఈస్ అ ఎమోషన్, ఇట్ ఈస్ అ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీరు ఆ జర్నీ, మా ఎమోషన్ చూసింది కొంచెం ఈ ట్రైలర్లో, ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. తిరువిసార్ స్టైల్లో చెప్పాలంటే వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని కలుపుకొని తిన్నంత హాయిగా ఉంటుంది ఈ సినిమా. ప్లీజ్ డూ వాచ్ our film, the great pre-wedding show releasing on November 7th, New Year theatres. Thank you and have a nice day. మిగతా ఈవెంట్లో మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. అమ్మో, ఇంతకుముందు మైక్ ఇక్కడ ఇస్తుండే మైక్, ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నా, ఆ తర్వాత ఇక్కడ ఇస్తానేమో. సో థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హైట్ పెరుగుతున్నట్టే సూపర్గా సక్సెస్లు అందుకుంటూ ఆ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో ఇలానే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోహన్. అండ్ నా ఐ రిక్వెస్ట్ అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కొంచెం అప్పుడప్పుడు హార్ష్గా కూడా ఇచ్చింది ఆ అమ్మాయి, కాస్త ఫీల్ అయ్యాడు హీరో అందులో తిరు గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ టీనా శ్రావ్య ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రామారా. సో టీనా విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతమంది మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా మీ అందరికీ? అయ్యో ఏదో ఒకటి చెప్పండి. సాయిరామ్ అంట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరు ముందల నేను ఇప్పుడు ఒక లుక్ టెస్ట్ లాగానే నేను నిల్చున్నాను. అక్కడ మీరు ఆడిషన్ వీడియో చూసారు, ఇక్కడ లుక్ టెస్ట్లో ఉన్నాను. సో మీ అందరి ఫిలిమ్స్లో నెక్స్ట్ హీరోయిన్ నేనే అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి డైరెక్టర్స్ మా ట్రైలర్ లాంచ్కి రావడం. వి ఫీల్ రియల్లీ సో స్పెషల్. అండ్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది డైరెక్టర్స్తో ఒక ట్రైలర్ లాంచ్ అవ్వడం. సో వీఆర్ ఫీలింగ్ రియల్లీ సో స్పెషల్. అండ్ మంచి కంటెంట్ ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మిస్ చేయరు, దాన్ని ఫ్లాప్ చేయరు. ఇది మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. మీరందరూ బాగా సపోర్ట్ చేసి మా అందరినీ బ్లెస్ చేసి, ఇది సినిమా నార్మల్ సినిమా అని చెప్పను, రోహన్ చెప్పినట్టే ఇట్స్ జర్నీ. లైక్ 2 months ఒక ప్లేస్లో ఉండి మేమందరం ఇష్టంగా కష్టపడి చేసిన ఫిలిం. సో మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ రాహుల్ గారు అండ్ మా టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యదువంశీ సార్. మీ కమిటీ కురాల ద్వారా నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షో వచ్చింది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ద్వారా ఈ అంతమంది డైరెక్టర్స్కి నేను తెలుసాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ట్రైలర్ 2 minutes ఉంది, చాలా చిన్నది. సినిమా 2 గంటలు ఉంది. మీరు అందరు తప్పకుండా చూడాలి. November 7th ఆన్ థియేటర్స్. తప్పకుండా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మంచి మెసేజ్ అండ్ మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. ఓకే, ఇది కూడా ఒక ప్రీ వెడ్డింగ్ ఇది కూడా ప్రీ వెడ్డింగ్ అనొచ్చా అన్నట్టు ఉంటుంది ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాంకర్ గారు థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఆవిడ ఎక్స్ప్రెషన్స్తోనే కొడుతుందేమో అనుకున్న, మాటలతో కూడా కొడుతుంది, మామూలుగా కాదు అసలు. సూపర్ స్ట్రాంగ్గా తగులుతున్నాయి. అప్పుడే అందరూ డైరెక్టర్స్ చూశారు కదా, మిగతా సినిమాల్లో ఆవిడ కోసం రాసేయండి మరి ఇంకా. సో నా ఐ రిక్వెస్ట్ తిరువీర్ గారు, వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. విభిన్నమైన పాత్రల్ని చూస్ చేసుకుంటూ విజయాన్ని అందుకుంటూ సో ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్న తిరువీర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. ఇక్కడ దాకా వచ్చినందుకు నేను థ్యాంక్స్ కూడా చిన్న మాటే అవుతుంది. ఎక్కడ తుఫాన్ డిస్టర్బ్ చేస్తుందో అనుకున్నాను. కొంచెమా? ఓకే. ఒక 10-11 ఏళ్ళ కింద ఆఫీస్కి తిరిగి ఆడిషన్ ఇచ్చేవాడిని.
నాటకం చూసి కరుణ గారు నాకు పలాస ఇచ్చారు. ఆ ఆడిషన్ చూసే రూపక్ నన్ను పరిశ్రమలో క్యాస్ట్ చేశారు. ఈరోజు నేను ఒక మెసేజ్ కాల్ కూడా అందరికీ చేయాలి, ఓన్లీ మెసేజ్ పెడితే ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు నేను డల్ అనిపించినప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకుంటా. నేను ఏం సాధించాను అనిపించినప్పుడు ఒక మెసేజ్తో నాకు ఒక ఫ్రెండ్స్ డైరెక్టర్స్ని సంపాదించుకున్నాను గుర్తుపెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ కొత్త ప్రొడ్యూసరు, డెబ్యూటాంట్ డైరెక్టరు, చాలామంది యాక్టర్స్ కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సపోర్ట్ చాలా అవసరం. ఆ ప్రొడ్యూసర్ నిలబడి ఇంకో సినిమా చేయాలంటే కూడా ఈ సినిమా ఆడడం చాలా అవసరం. సో ఒక రిస్క్ చేసి కొంచెం మార్కెట్లో ఎంత పెడితే ఎంత వస్తుంది అనే మాటలు జరుగుతున్న టైంలో ఒక అతనికి ఒక సందర్భంలో సినిమా చేద్దాంలే పర్వాలేదు అని మాటిచ్చి ఆ మాట మీద నిలబడి ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చాడు ప్రొడ్యూసర్ సందీప్. అండ్ ఇదంతా ఆయన వల్లే. అండ్ ఈ సినిమా మేము ఎప్పుడు కూడా షూట్ చేసిన ఫీలింగ్ రాలా. అరకు వెళ్ళాము, ఒక 70-80 మంది అందరు కలిపి వెళ్ళిపోయాము, వంట చేసుకున్నారు, తిన్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, సైట్ సీయింగ్కి వెళ్ళారు, షూటింగ్ అయిపోయింది, వచ్చాం. అంత సరదాగా జరిగింది. ఇది ఎక్కడ కూడా షూట్కి వెళ్ళాలి, కాల్ షీట్ ఉంది, పొద్దున్న లేవాలి, ఎక్కడ అనిపించలేదు. డైరెక్టర్ అంతే బాగా హ్యాండిల్ చేశారు. డెబ్యూటెంట్ అయినా కూడా మేమందరం ఒక టూర్కి పోయిన ఫీలింగ్ ఉండింది. అండ్ ఈ సినిమా ఇప్పుడు ఏదైతే 7th వస్తుందో మీ అందరి సపోర్ట్తో ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆయన ఇండస్ట్రీలో నిలబడి ఇంకొక ప్రొడ్యూసర్గా ఆయన కంటిన్యూగా సినిమాలు చేయాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరికీ పని దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరువీర్ గారు. మీరు ఇలానే డిఫరెంట్ రోల్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మమ్మల్ని ఎప్పుడు పలకరిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ ప్రీ వెడ్డింగ్ షోకి అందరూ వచ్చి ప్రేక్షకులు ఆశీర్వదించాలి అని కూడా కోరుకుంటున్నాను. అండ్ నా ఐ రిక్వెస్ట్ తేజ గారు, డైరెక్టర్ తేజ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. జోహార్ అండ్ కోటబొమ్మాలి మన అందరికీ అందించిన డైరెక్టర్ తేజ గారిని, అండ్ అలాగే నందకిషోర్ గారు 35 చిన్న కథ కాదు చిత్రాన్ని మనందరికీ అందించిన సో నందకిషోర్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఫస్ట్ నందకిషోర్ గారు మాట్లాడితే తేజ గారే మాట్లాడతారు. ఓకే, ఏంటండి సీనియర్ ఆయనే అంటున్నారా? ఓకే, ఇట్రండి. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ ఇంతమంది డైరెక్టర్స్ వచ్చి సపోర్ట్ చేయడం అనేది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. తిరువీర్ నాకు యాక్చువల్లీ జార్జ్ రెడ్డి అప్పటి నుంచి పరిచయం అండి. జార్జ్ రెడ్డి స్క్రిప్ట్ వర్క్ నేను జీవన్ గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నప్పటి నుంచి ఆయన ఆడిషన్లు ఇస్తూ లైక్ ఆ బిగినింగ్ నుంచి నాకు ఆయన స్ట్రగుల్ కానీ ఇదంతా తెలుసు. అండ్ నేను కోటబొమ్మాలి పిఎస్ చేసినప్పుడు ఫస్ట్ క్యాస్టింగ్ అనుకుంటున్నప్పుడు నేను ఫస్ట్ కాల్ చేసింది కూడా తిరువీర్కే. సో అందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్కి, బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు కుదరలేదు. సో ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని తన పెర్ఫార్మెన్స్ డెలివర్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తను చేసిన సినిమాలు కానీ తను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కానీ. సో ఈ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా అలాంటి ఒక సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే టీజర్ విజువల్స్ కానీ ట్రైలర్లో ఉన్న కంటెంట్ కానీ చూస్తే డెఫినెట్లీ ఇది ఒక ఫ్రెష్ కంపెలింగ్ కాన్సెప్ట్లా అనిపించింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ తిరువీర్. సో ఇంకా హైట్స్కి ఎదగాలి అండ్ మంచి ఇలాంటి సబ్జెక్ట్స్ చేయాలి అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ప్రీ వెడ్డింగ్ షో. థ్యాంక్ యూ తేజ గారు. అండ్ నందకిషోర్ గారు విల్ స్పీక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామంది వచ్చారు తిరువీర్. నువ్వేమో నువ్వు నాకు ఫోన్ చేసి నేను చెప్తున్నాను చూడు ప్రయత్నించు అని చెప్పావు. నాకు చాలామంది వచ్చారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీబడి ఆర్ హియర్. అండ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇది చాలామందికి మొదటి అవకాశం. సో మొదటి అవకాశాలు చాలా ప్రత్యేకమైనవి. చాలామందికి వీఆర్ ఆల్ హియర్ అండ్ ఆ ప్రత్యేకమైన అవకాశం అందరికీ విజయాన్ని అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇందాకలు అన్నట్టు కొత్త ప్రొడ్యూసర్స్ అని చెప్పావు. సో సార్ మీకు డబ్బులు వస్తాయి సార్. అండ్ డూ ఎంకరేజ్ గుడ్ ఫిలిమ్స్. అండ్ ఈ అరకు మా ఇంటి దగ్గర, సో ఇవన్నీ మాది వైజాగ్. సో అలా కొంచెం ఒక 60 kilometers అవే ఫ్రమ్ అవర్ ప్లేస్. అండ్ అక్కడ జనాలు నాకు తెలుసు, అక్కడ జనాల్లో మీరు అందరూ ఉన్నారు. దట్స్ ద ఫస్ట్ సక్సెస్. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ on November 7th, please do come to the theaters and encourage this film and encourage all the new talent. Thank you sir. Thanks sir. థ్యాంక్ యూ సార్. ఇక్కడ తిరుగారి ఫ్రెండ్స్ని చూస్తున్నాం మేము. ఈ ట్రైలర్ మీరు చూసారు. జనరలీ ఫ్రెండ్స్ అంటే మామ అని పిలుచుకుంటారు కదా. మామ ట్రైలర్ నచ్చింది, ఈ సినిమా చూడు అని చెప్పే ఇండస్ట్రీ ఫ్రెండ్స్లో ఎవరికి చెప్తారు మీరు?
అలా ఎవరికి మామ promote? అని మా వైజాగ్లో అంటారు, భయ్య అంటారు. భయ్య అంటారు. ఓకే, అది ఓకే అండి. సో నాకు అర్థం భయ్య ఈ సినిమా ట్రైలర్ నచ్చింది చూడు అని చెప్పే ఇండస్ట్రీ ఫ్రెండ్స్లో ఎవరున్నారు? ఒక ఇద్దరు పేర్లు చెప్పాలి మీరు, అలా చెప్పాలి మీరు. ఆహా, ఇది కొత్త కాన్సెప్టా? మరి ఈయనకి అడగలేదు అలాగే. ఆయనకు కూడా ఇస్తామండి మైక్ మీ తర్వాత, ముందు ఈలోపు ఆయన ప్రిపేర్ అవుతారని. మాకు 35 మార్కులండి, మీరు ముందు బాగా ప్రిపేర్ చేయాలి మమ్మల్ని. సో ఎనీవే, ఫ్రెండ్స్ అంటే యా, మా నికేత్ భయ్య అని తప్పకుండా చూడమని చెప్తాను. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక రకంగా. సో ఐ హ్యావ్ టు సే ఇట్. సో నికేత్ అండ్ ఇంకా వెంటనే గుర్తొచ్చేది మా ఎడిటర్ ప్రసన్నకి అండ్ మా కెమెరామెన్ మా డిఓపిని చూడమని చెప్తాను. ఓకే అండి. భయ్య, ప్రసన్న భయ్య అండ్ అంటే నేనంటే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారండి, అన్న అని మీనింగ్ వస్తుంది కదా, మీరే చెప్పండి ఒకసారి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది. సో యా, సినిమాటోగ్రఫర్ నికేత్ అండ్ ఎడిటర్ ప్రసన్న, ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం, ద ప్రీ వెడ్డింగ్ షో. పర్ఫెక్ట్ అండి. మీకు 35 కదా, 100 వేస్తారు జనాలు. సో యా, తేజ గారు ఈలోపు మీకు ప్రిపేర్ అవ్వడానికి ఎనఫ్ టైం దొరికింది ఐ థింక్ నవ్. సో నేను యాక్చువల్లీ రామ్ నాకు మంచి ఫ్రెండ్, రామ్ని డెఫినెట్లీ ఎలాగా చూస్తాడు. అండ్ సెకండ్ వచ్చేసి నేను శ్రీ విష్ణుకి చెప్తాను చూడండి. పిలుస్తారా ఆయన మీరు? భయ్య. సో భయ్య, ఈ సినిమా తప్పకుండా చూడండి. డెఫినెట్లీ ఇది మీ జోనర్లో ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, లేకపోతే వాళ్ళ సినిమాల్లో యాంకర్ వద్దన్నారంటే అది ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో నేను కొంచెం మిస్ అయ్యాను. మిమ్మల్ని మీకు డైరెక్ట్గా మైక్ అక్కడికే పంపించేస్తామండి. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఆదిత్య హాసన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. #90sతో మనందరినీ పలకరించారు ఈటీవీ విన్ ద్వారా. అండ్ అలాగే యదువంశీ గారు కమిటీ కోరోళ్ళతో సూపర్ హిట్ని అందుకున్న యదువంశీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అంబాజీపేటను మనందరికీ అందించిన దుష్యంత్ గారు ఇక్కడ ఉన్న రండి, వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ దుష్యంత్ గారితో స్టార్ట్ చేద్దాము. అందరికీ హాయ్ అండి, ఇక్కడ ఉన్న ఫిల్మ్ మేకర్స్కి హాయ్. యాక్చువల్లీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. మేమందరం గ్రూప్ అంటే ఒక ఫిలిం అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవరు కొడతారు అనుకునేప్పుడు ఫస్ట్ మా అందరిలో వినిపించే పేరు తిరువీర్ గారు. సో అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి ఫిలిం మేకర్కి అంటే ఏదన్నా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నీ చాయిస్ ఎవరంటే తిరువీర్ అనేదాకా ఎదిగారు. మీ అంటే మనం ఎవరన్నా మనం అనుకున్న వాళ్ళు ఎదిగినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది తిరువీర్ గారు. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్, మీరు పెద్ద సక్సెస్ కొట్టాలని. అండ్ హోల్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారిని మాట్లాడుతూ, అయ్యో మీరు చెప్పలేదు ఇంతకు ఎవరికి చెప్తాను ఈ సినిమా అని, అప్పుడే చెప్పేసి ఇచ్చేస్తే బాగుంటుంది మైక్. నేను సుహాస్కి చెప్తానండి. సుహాస్ ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి చెప్తాను. ఒకసారి చెప్పండి. శేఖర్ చంద్ర గారు, సుహాస్ గారు, ఈ ప్రీ వెడ్డింగ్ షో డెఫినెట్లీ చూడండి. ఫస్ట్ షో డెఫినెట్గా చూడండి, ముగ్గురం కలిసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు విల్ స్పీచ్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ కూడా చేసేయాలండి డైరెక్ట్గా. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నాకు నిన్న తిరుగు మెసేజ్ చేసిండు రావాలని చెప్పి. సో ఐ రియలీ లైక్ హిస్ వర్క్ సో మచ్. రోహన్, ఐ లవ్ దట్ గై. హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ యాక్చువల్గా. అయితే యాక్చువల్గా ఇప్పుడు వాడి మీదనే సినిమా తీస్తున్నాను నేను. వాడు ఉండడు పాపం దాంట్లో. వాడి మీద ఎక్స్టెన్షన్ 90s తర్వాత నేను తీస్తున్న సినిమా ఇప్పుడు ఆనంద్. అండ్ నేను ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ అయితే ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్ సురేష్. సురేష్ ఇస్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. హీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ 90s టు బీ దట్ సక్సెస్ఫుల్. సాంప్రదాయని అనేది సురేషే కొట్టిండు యాక్చువల్గా. అయితే చాలామంది నాకు ఇస్తారు క్రెడిట్, కానీ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ డన్ బై హిమ్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్. And very soon, as a producer, as a director, I want to work with you. I really love, hope very soon we are going to work together. Waiting. And
యాజ్ అ ఫ్రెండ్గా నేను సురేష్ని కోసం వచ్చిన, యాజ్ అ బ్రదర్గా వాడి కోసం వచ్చిన, బట్ యాజ్ అ ఫ్యాన్గా మాత్రం తిరువీర్ కోసం వచ్చిన. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. బికాజ్ నాకు తమిళ్లో చూసినప్పుడు మణికందన్ అనిపిస్తాడు. దట్ దెర్ ఇస్ వన్ గై హూ వర్క్స్ ఇన్ తెలుగులో ఓన్లీ తిరువీర్, దట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఐఎమ్ సో గ్లాడ్ there is one actor like him in Telugu industry. Looking forward to work with you very soon. And trailer looks amazing. Rahul, it is going to be definitely a nice project, decent project. And I hope this makes money to the producers who are invested in this, your time and energy. I really, really wish that your producers get a good success too. And heroine, you look fantastic on screen and your expressions are really nice. Telugu actress, so proud. And ఇంకెవరైనా మిస్ అయ్యంటే ఐమ్ సారీ, బట్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ దిస్ సెల్వన్. సినిమా చూడమని ఎవరికి చెప్తున్నారండి? అందరు చూడాలండి, మామూలు అందరు చూడాలి. వెరీ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీరు మాత్రం వేరే వాళ్ళకి చెప్పనని కాదు, చెప్పండి. యదువంశీ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆల్ మై యంగ్ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ అందరికీ టీం తరపున థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది రాహుల్. మీకు నాకు తెలిసి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం తిరువూర్ గారు లాంటి యాక్టర్, ఇద్దరు గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ తిరువీర్ గారి గురించి చెప్పాలంటే, మామూలుగా ఏదైనా సినిమా ఫస్ట్ చేసేటప్పుడు తిరువూరు లాంటి యాక్టర్ ఉంటే చాలు, తిరువూరు లాంటి యాక్టర్ ఉంటే చాలని తిరువూరు గారిని దాటి బయటికి వెళ్ళాం అందరం. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ తిరువూరు గారే కాస్టింగ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్లో మేము చూస్తున్నప్పుడు పరేషాన్ మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఆయనకి. పరేషాన్ 2-3 సార్లు చూశాను అనమాట నేను. డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, అండ్ యాక్టింగ్ అవ్వచ్చు, డెఫినెట్లీ యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. అదే మీరు చెప్పినట్టు 11 years బ్యాక్ ఆడిషన్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ డెఫినెట్లీ పే ఆఫ్ ఉంది కూడా. అండ్ అనదర్ రీజన్ మా టీనా శ్రావ్య ఇక్కడ ఈరోజు నాకు తెలిసి నేను ఎదురు చూస్తుంది. టీనా శ్రావ్యాన్ని మేము కాస్టింగ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి 18 years అనుకుంటా. ఆ అమ్మాయిని కాస్టింగ్ చేసింది ఒక చిన్న పాపకి తల్లిగా. బట్ అప్పుడు పాపం భయపడింది, సార్ ఇలా నేను అమ్మాయికి తల్లిగా చేస్తే నాకు యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయా, లేకపోతే ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అంటే, లేదు క్యారెక్టర్ బాగుంది, నిన్ను చూస్తుంటే తల్లిలా అలా కాదు, నాకు కావాల్సిన ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి నీలాగే ఉండాలనుకుంటున్నా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, తీసుకుందాం అనుకుంటున్నాను అన్న తర్వాత కొంచెం భయపడుతూ చేసింది. బట్ వినో చాలా అల్లరి పిల్ల, చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. మా అందరు డైరెక్టర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ముందు తన ఆడిషన్ ఇవ్వడం కాదు, సార్ చాలా మంచి పర్ఫార్మర్. ఇలాంటి పర్ఫార్మర్స్ని తీసుకున్న రాహుల్కి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసిన సందీప్కి, ఇంకా ముందుకి ప్రోత్సహించిన మీకు, అంటే వేరే హీరోయిన్స్ కావాలి మాకు అనే కాకుండా మన అమ్మాయిని తీసుకున్నందుకు తిరువీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం అబ్బాయి, చిన్న అబ్బాయి 90s చూసాను, ఆదిత్య పరిచయం చేశాడు అబ్బాయి రోహన్ ఎక్కడ చూసినా కానీ అల్లరల్లరిగానే ఉంది, నువ్వు అలాగే ఉండు, చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన విధానం కూడా నాకు నచ్చింది. అంటే కామ్గా కూర్చుని అందరికీ థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఆ ఎనర్జీని మనం ఆడియన్కి పాస్ చేయాలి. యూ హ్యావ్ దట్ ఎనర్జీ. గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలామంది చెప్తూ ఉన్నారు అందరు డైరెక్టర్లు, నాకు తెలిసి నందు మేము కూడా ఫేస్ వచ్చినాం, ఎందుకు అందరూ అన్ని సినిమాలకి మీరు వెళ్ళిపోతున్నారు, ఏమంటారు ఈ ప్రీ రిలీజ్లకి వీటికి అని కొన్ని క్వశ్చన్ వచ్చిందనమాట. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, ఎవరు లేకపోతే వెనకాల ఏముంటుందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే డెఫినెట్లీ ఏ రోజైనా ఎక్కడున్నా కానీ మాలాగా టాలెంట్ ఏదొచ్చినా కానీ డెఫినెట్లీ వి ఆల్ బి దేర్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతో ఉంటారు, అదే ఆలోచనతో వస్తాం ముందుకి. గుడ్ లక్. ఈ సినిమాని మీరు క్వశ్చన్ అడగకముందే చెప్తున్నాను, మా కమిటీ కుర్రోళ్ళతో పాటు ఊళ్ళో ఉన్న అందరు కమిటీ కుర్రోళ్ళు చూస్తారు. అది చెప్పినట్టు అందరూ కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలో కంటెంట్ ఉంది. ఇంకొకటి చిన్న వర్డ్, చిన్న సినిమా లేదు ఇక్కడ, చిన్న సినిమా అనే వర్డే లేదు, సినిమా మాత్రమే. ఎందుకు సినిమా మాత్రమే అంటే ఎంత కాంబినేషన్స్ ఉన్నా కానీ 1 షో అంతే, నెక్స్ట్ షోకి వచ్చేటప్పటికి కంటెంట్ ఉంటే హిట్, కంటెంట్ లేకపోతే ఫట్, సింపుల్. సో ఈ సినిమా పెద్ద సినిమా, ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమా బాగా ఆడుతుంది. తిరువూరికి, అట్ ద సేమ్ టైం రాహుల్కి, ప్రొడ్యూసర్స్కి, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూకి మంచి పేరు తీసుకొస్తుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శర్మ. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం.
దుష్యంత్ గారిని, ఆదిత్య హాసన్ గారిని అండ్ ఏదో వంశీ గారిని. అండ్ నా ఐ రిక్వెస్ట్ సామాజ వర్గంన అండ్ లాంటి ఎంటర్టైనర్ని మనందరికీ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారిని అండ్ పలాసతో తన యూనిక్నెస్ని, తన అంటే తెలుగు మీద ఉన్న తనకి ప్రేమని, తెలుగు యాక్టర్స్ మీద ఉన్న తన ప్రేమని చాటుకునే ఆల్వేస్ తన సినిమాలో తెలుగు వారిని ఎంకరేజ్ చేసే కరుణ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ముందు ఐ రిక్వెస్ట్ రామ్ అబ్బరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. అండ్ ఇంతమంది డైరెక్టర్లు వచ్చినందుకు వెరీ హ్యాపీ టు సే ఎవ్రీవన్. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం అంటే అందరికీ అదొక స్పెషల్. అంటే ఎనీథింగ్ ఫస్ట్ అనేది ఒక స్పెషల్. ఫస్ట్ ఫోటో కానీ, ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా మీ ఫస్ట్ ఈవెంట్కి మమ్మల్ని పిలిచి ఆ మెమరబుల్ ఈవెంట్లో మమ్మల్ని ఒక పార్ట్గా మీరు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. మేబీ రేపు మేము మర్చిపోవచ్చు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. సో థ్యాంక్ యూ సందీప్ గారు, అండ్ థ్యాంక్ యూ హోల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ ప్రీ వెడ్డింగ్ షో తిరువీర్ గారు, ఐ థింక్ నేనైతే బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే నాకు పెళ్ళి 2 years అయింది, ఇంతవరకు ఆ ఆల్బమ్ రాలేదు నాకు. ఏ గొడవ జరిగినా మా ఆవిడ అక్కడికే వెళ్తుంది. అది ఇంకా ప్రాబ్లం ఏంటంటే, నేను అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు మన స్టిల్ ఫోటోగ్రాఫర్తోనే తీర్చుకున్నా. అతను ఇవ్వట్లేదు, అతను బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఖాళీ ఇవ్వాలని మనం కోరుకోలేము, అతనేమో ఇవ్వట్లేదు. సో ఐ థింక్ ఐ కెన్ రిలేట్. మీరు ఆ చిప్పు పోయింది అన్నప్పుడు సో ఈ ప్రాబ్లమ్స్ నాకు తెలిసి చాలామంది ఫేస్ చేసి ఉంటారు, చాలామంది రిలేట్ అవుతారు. అండ్ అందులో యు ఆర్ అ వెరీ రిలేటబుల్ గై. అంటే ఇట్స్ లైక్ ఓకే ఇది మన కథరా అన్నట్టు, అండ్ మనమే అక్కడ ఉన్నట్టు ఊహించుకొని ఈజీగా వీ కెన్ రిలేట్ విత్ యూ. ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ఐ హోప్ సినిమా ఇంకా 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 సూపర్ ఉంటుంది. అండ్ బికాజ్ కాన్సెప్టే ఒక హ్యూమర్ ఉంది అందులో. సో దాంట్లో ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన హ్యూమర్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. మనం సెపరేట్గా ఒక కామెడీ చేసే బదులు ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చే కామెడీ అండ్ ఫన్ విల్ ఆల్వేస్ గివ్ యూ బిగ్ సక్సెస్. అండ్ రోహన్ ఇందాక చెప్పారు, యదువంశీ స్వామి చెప్పాడు నువ్వు అలా వచ్చాను. నేను సడన్గా భయపడ్డా, ఈసారి నుంచి కొంచెం చెప్పి నాకు ఉలిక్కి పడ్డా సడన్గా, ఎవరు అది అనుకున్నా. సూపర్ 90s చాలా బాగా చేసావు. అండ్ హోప్ ఇలా చాలా అన్ని సినిమాలు ఇలానే బాగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హోల్ టీమ్, హీరోయిన్ గారు అండ్ ఎవ్రీవన్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారు సూపర్ సార్. ట్రైలర్ చాలా బాగుంది మ్యూజిక్, అండ్ హోప్ సినిమాలో కూడా ఇంకా బాగుంటుందని. అండ్ డిఓపి ఎవ్రీవన్, అండ్ డైరెక్టర్ రాహుల్, వెల్కమ్ డెబ్యూ. సో టెన్షన్ ఉంటుంది, బట్ ఐ థింక్ ఒక స్టేజ్ దాటేసావు. తర్వాత నువ్వు ఇలాంటి స్టేజ్ల మీదకి వచ్చి నువ్వు కూడా స్పీచ్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి సజెస్ట్ చేస్తున్నారు మీ సినిమా చూడమని November 7th? మా బావ భాను భోగవరపు, రేపు రిలీజ్ ఉంది 31st March జాతర. సో అతనికి అండ్ మై రైటర్ నందు అండ్ శ్రీ విష్ణు గారికి, శర్వా గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరుణ్ కుమార్ గారు మాట్లాడే ముందు అనగనగా డైరెక్టర్ సన్నీ గారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ కరుణ్ కుమార్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి మా తిరువుని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తిరు నాకు చాలా స్పెషల్ యాక్చువల్గా. సినిమాలకి నాకు అసలు ఏ సంబంధం లేని టైంలో నేను ఫీనిక్స్ ఎరీనా అనే ఒక చోట్లో ఒక ఈవినింగ్ నేను దావత్ అనే నాటకాన్ని చూసినప్పుడు, అతను అందులో చాలా చిన్న పాత్రే, దావత్ని చూసినప్పుడు తిరువీరు ఇతను ఎవరు అని అప్పుడే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తుండేవి. షార్ట్ ఫిల్మ్ అందులో ఒక పేరు గుర్తులేదు, తిరుగు నువ్వు కూర్చొని ఏదో రాస్తుంటుంది, చాలా ఇంటెన్స్ షార్ట్ ఫిల్మ్ అది. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఇతను బాగున్నాడు, ఇతన్ని అప్పుడు నేను ఇంకా ట్రయల్స్లో ఉన్నాను, సినిమా చేస్తే ఇతన్ని ఖచ్చితంగా అందులో పెడదాము అని అనుకున్నాను. బట్ ఏం కథ రాస్తున్నాను ఇంకా అప్పుడు తెలియదు. పలాస రాస్తున్నప్పుడు ఆ ముగ్గురిని నేను హీరోని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ పలాస రాస్తున్నప్పుడే 3 క్యారెక్టర్లను నేను అనుకొని రాసింది. ఒకటి తిరు రంగారావు క్యారెక్టర్ని, రెండోది చిన్న షావుకారుగా రఘు గారిని, పెద్ద షావుకారుగా జనార్దన్ గారు అనే నాకు ఆయన చేశారు. వాళ్ళ ముగ్గురిని మాత్రం అనుకునే రాశాను, వీళ్ళు ముగ్గురే సెట్ అవుతారు ఆ సినిమాకని. తర్వాత రక్షిత్ దానికి హీరోగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ ఫేషియల్ ఇది కూడా ఉండింది, ఇద్దరు ఒకేలా ఉండడం, కొంచెం అన్నదమ్ములంటే బిలీవబిలిటీ ఉండడంతో అది నాకు కలిసి వచ్చింది. సో పలాస ఆడిషన్ అంటే మామూలుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు తిరుగు ఫస్ట్ నమ్మలేదు. సార్ నేను 12 ఏళ్ళుగా తిరుగుతున్నాను, అందరూ ఇలాగే పిలుస్తారు, ఇంత పెద్ద రోల్ అయితే ఎవరు ఇవ్వట్లేదు, తర్వాత అది లేదు ఇది లేదని చెప్తారని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. ఆ 2 రోజుల తర్వాత పిలిచి తిరిగి అడ్వాన్స్ ఇచ్చాము. తిరు నాకు ఎందుకు స్పెషల్ అంటే పలాస సినిమా అనేది చాలా కష్టాలతో చాలా స్ట్రగుల్స్తో చేసిన సినిమా.
అంటే సో మెనీ థింగ్స్ ఇప్పుడు ఎవరిని నవ్వులాటగా ఉండతాయని ఇప్పుడు చాలా కష్టం, అంటే ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అందరం. అలాంటి పొజిషన్లో కూడా తిరు దాన్ని అర్థం చేసుకొని తిరు వాళ్ళ అంటే పలాసలో ఒక చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. రఘు కుంచే గారిని రంగారావు, అదే చిన్న షావుకర్ని రంగారావు ఎలక్షన్లో టికెట్ కావాలని అడిగే సీన్ ఉంటుంది. ఆ సీన్ తీసేది చాలా టఫ్. ఆ ఇల్లు దొరకడం, ఆ రోజు షూటింగు అంతా చాలా టఫ్. బట్ ఆ రోజు తిరు వచ్చి ఆ సీన్ చేశాడు. ఆ సీన్ చేసిన తర్వాత తిరు వచ్చి చెప్పింది ఏంటంటే, సారీ తిరు మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను, బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అతని గురించి చెప్పాలని చెప్తున్నా. అది ఆ సీన్ చేసేసిన తర్వాత వచ్చి చెప్పింది ఏంటంటే, వాళ్ళ మదర్ ఆ రోజు చనిపోయారు. ఆ సీన్ అది తిరుగు అప్పుడు తెలుసు. తెలిసిన తర్వాత కూడా షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఆ సీన్ మళ్ళీ చేయలేము, ఆ లొకేషన్ దొరకదు, ఆ కష్టాలని అతనికి తెలుసు కాబట్టి దాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ సీన్ చేసేసిన తర్వాత అతను నా దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా 3 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమం అంతా చూసుకొని వెనక్కి వచ్చేసాడు. ఆ తర్వాత సినిమా అంతా కూడాను అంటే తిరిగి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే విపరీతమైన అటాచ్మెంట్ వాళ్ళ అమ్మతో. కానీ అదంతా ఎక్కడా చూపించుకోకుండా ఆ సినిమా చేసి ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు తిరు ఏమాత్రం అటు ఇటు చేస్తున్నా ఆ సినిమా పూర్తయ్యేది కాదు. సో అందుకని నాకు తిరు అంటే ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడును. అలాంటి తిరు నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, రెగ్యులర్గా పాపం అతను సినిమాలు రావట్లేదండి. అంటే దానికి 1000 కారణాలు ఉండొచ్చు. తెలుగు సినిమా ఎకో సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మనకు తెలిసిందే. సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సార్, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మొన్న ఫోన్ చేశాడు. ఈరోజు షూటింగ్ ఉండింది నాకు, ఈరోజు రేపు 2 రోజులు షూటింగ్ ఉంది, నేను రాలేనబ్బా అన్నాను. ఈరోజంట మన ముఖ్యమంత్రి గారికి ఏదో ఈవెంట్ అవుతుందని షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. నేను సాయంత్రం ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, సార్ ఇది ఇప్పుడు చెప్తున్నారు మీరు, ఫోటోలు వేయట్లేదు, మేము ఫోటోలన్నీ ప్రింట్ అయిపోయాయని చెప్పాడు. మీ ఫోటో రాదు సార్ అన్నాడు. నేను డబ్బులు లేకుండా మన సినిమా తీసాం 20 రోజులు పలాసలో, ఫోటోలు లేకపోతే ఏముంది, వస్తానని చెప్పి వచ్చాను. సో తిరిగి నాకు అంత ఇష్టం. రెండోది దీనికి రావడానికి కారణం ఏంటంటే, సేమ్ అడిగాను ఎవరెవరు వస్తున్నారు తిరు అంటే, ఈ పేర్లని చెప్పాడు. వీళ్ళందరికీ ఇందాక ఎవరు మెన్షన్ చేశారు, మీరు మెన్షన్ చేసినట్టున్నారు. ఎస్, ఆయన మెన్షన్ చేసినట్టు, దుష్యంత్ గారు మెన్షన్ చేసినట్టు, ఫస్ట్ సినిమా కష్టాలు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను. అట్ ద సేమ్ టైం వీళ్ళంతా కూడా ఎవరు కూడాను మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా అంటే కారులోంచి హీరో దిగ్గానే భూమి బద్దలైపోయే షాట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అందరూ కూడా ఎత్తి సినిమాలు చేసి, ఫస్ట్ సినిమా, తర్వాత సినిమా అంటే మా చేతుల్లో ఉండదు, వేరే విషయం. ఓకే, ఫస్ట్ సినిమా. సో ఫస్ట్ సినిమా అంతా దాంతోనే మొదలుపెట్టి, అంటే కల్చరు రూటెడ్ సినిమాలు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మేము ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరోనో అంటే నిన్న సాయంత్రం వరకు మనతో సరదాగా మాట్లాడి హాయిగా ఎప్పుడు పిలిచినా వస్తాను బ్రదర్ అన్నోళ్ళు ఆ రోజు సడన్గా ఫోన్ ఎత్తరు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఒంట్లో పోవద్దు, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక మీదట సినిమా ఫంక్షన్స్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వే. మీరు తెలుసో తెలియకో చేశారు కానీ ఇది బాగుంది. డైరెక్టర్లను పిలుచుకుంటే డైరెక్టర్ గారు నొప్పి తెలుసు కాబట్టి డైరెక్టర్లు అందరూ వస్తారు, కనీసం 10 మందిని పిలిస్తే 5 వస్తారు. యాక్టర్లను లేకపోతే ఇంకో సెలబ్రిటీలను పిలవడం అనేది లాస్ట్ మినిట్ దాకా మనకు తెలియదు వాళ్ళు వస్తారో లేదని. అదొకటి. వీళ్ళందరినీ ఇక్కడ చూడడం సంతోషం. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో కూర్చున్న అందరు డైరెక్టర్లకు కూడా ఫస్ట్ సినిమాలో ఉండే నొప్పులన్నీ తెలుసు కాబట్టి దుష్యంత్ గారు చెప్పినట్టు అందరు కూడా ఒక సినిమా, కొత్త సినిమా వస్తుంది, కొత్త కాన్సెప్ట్తో వస్తుంది, కొత్త వాళ్ళతో వస్తుంది, కొత్త ప్రొడ్యూసరు, నేటివ్ సినిమా అని వస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎందుకంటే మా ఫస్ట్ సినిమాలు మాకు గుర్తొస్తాయి, అందుకని మేమంతా ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాను. రెండవది ఈ సినిమా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా హ్యాపీగా చెప్తున్నాను నేను, ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్. ఇక్కడ నుండి 100% బ్లాక్ బస్టర్. ఎందుకంటే ప్రేక్షకులు కంప్లీట్గా మారిపోయారు. అది మొన్న నాకు మట్కాతో నాకు తెలిసి వచ్చింది. సో ఇంకా అలాంటివన్నీ చేయకూడదు, ప్రేక్షకులకి ఏం కావాలి అవే ఇవ్వాలన్నది నాకు అర్థమైంది. కాబట్టి మళ్ళీ రూట్స్లోకే వెళ్ళాలి, ఎందుకంటే రూట్స్ చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. రెండోది ఈ వేదిక మూలంగా నేను ఈ డైరెక్టర్లందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మిగతా ఇండస్ట్రీలు చూసినప్పుడు అంటే సేమ్ భావజాలం ఉన్నవాళ్ళు, ఈ భావసారూపితున్న డైరెక్టర్లు, లేకపోతే ఇలా నేటివ్ కథలు, కొత్త కథలు చెప్దాం అనుకున్న వాళ్ళంతా కూడాను మిగతా ఇండస్ట్రీస్లో వాళ్ళంతా ఒక ఎకో సిస్టంలో పనిచేస్తున్నారు. సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు నా దగ్గర కథ ఉంది, నేను చేయలేను, నేను ఉదయ్ గుర్రాల గారికి ఇవ్వచ్చు ఆ కథ, లేకపోతే ఆయన
నా సినిమా కెమెరా చేయొచ్చు అంటే అక్కడ అలాంటి సిస్టమ్ ఇక్కడ మనకు లేదు తెలుగులో. మనందరం కూడా ఏదో కేవ్స్ లాంటివి పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది పెట్టుకొని అక్కడ ఏదో చేస్తున్నాము. అలా చేస్తే పెద్ద ఆర్ట్ను మనం సృష్టించలేమేమో. ఎందుకంటే తెలుగులో చేసినన్ని ప్రయోగాలు, తెలుగులో వచ్చినంత గొప్ప సినిమా ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ సినిమాలో లేదు. అంటే మనం గత చరిత్ర అంతా చూసుకుంటే మనం చేసిన ప్రయోగాలు కానీ, మనం చేసిన మంచి కథలు కానీ ఎవరు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే మనం ఎందుకో చేయలేకపోతున్నాం, ఎందుకంటే సామీప్యత తగ్గిపోయింది. అందరం ఫోన్లో ఉండిపోతున్నాం, ఇది కావట్లేదు. అట్లీస్ట్ సపరేట్గా గ్రూపులు ఇవన్నీ అనుకోకుండా మన వరకైనా సరే మనందరం కలిసి ఒక ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని మోర్ కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామని అనుకుంటాను. నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకో డైరెక్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఇచ్చేస్తారు, అలా చేయొచ్చు. దానికి ఈ వేదిక ఇంతమందిని కల్పించడానికి నాకు అవకాశం కల్పించినందుకు తిరిగి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటూ, ఇదంతా రిలేటబుల్ సబ్జెక్టు, చిన్న ఫన్ను, చిన్న ఎమోషను, అది మన పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా హిట్ అవుతుంది. ఇక్కడంతా మేము అందరం కూడా ఫస్ట్ సినిమాలు హిట్లు కొట్టామంటే ఓన్లీ మేము నమ్ముకునేది ఏంటంటే మా జీవితాల్లోంచో, మేము చూసిన జీవితాల్లోంచో తీసుకోవడం వల్ల. మేము ఎప్పుడైతే నేలవిడి సామ్ చేసామో ఆ రోజే మాకు దెబ్బలు తగిలాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ తిరు, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. లేదు సార్, పర్ఫెక్ట్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సన్నీ గారు విల్ స్పీక్ నౌ. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో తిరు బ్రో, ఆల్ ది బెస్ట్. అండ్ నేను పరేషాన్ నుంచి ఫాలో అవుతున్నా, అందరికీ తెలిసిన డైలాగే, వెరీ ఫేమస్ డైలాగ్, సమోసా తింటావా శిరీష అనేది. సో నాకు మీలో ఏంటి అంటే ఒక చిన్న ఇండివిజువాలిటీ కనిపిస్తుంది అనమాట. కామెడీ అవ్వచ్చు లేదా ఎమోషన్ అవ్వచ్చు, మీరు చూపించే ప్రజెంట్ చేసే విధానం. డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఏది రాసినా కూడా యాక్టర్ తాలూకు ఒక యాడ్ ఆన్ అనేది విచ్ బ్రింగ్స్ ఏ న్యూ షేడ్. నాకు తెలిసి మీరు అది క్రియేట్ చేసుకున్నారని అనిపిస్తుంది. అండ్ హోప్ యూ కంటిన్యూ విత్ దిస్. అండ్ రిలేటబుల్ క్యారెక్టర్స్ ఏమున్నా కూడా చాలా తక్కువ వస్తారు మనకి. సో మీరు ఆ లోటు తీరుస్తున్నారు. అండ్ చాలా రిలేటబుల్ స్టోరీ అనిపించింది నాకు. సో పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఈ కిడ్ క్యారెక్టర్ కూడా లైక్ ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఇలాంటి స్టోరీస్ ఒప్పించడం చాలా కష్టం నాకు తెలిసి డైరెక్టర్కి. ఎందుకంటే అది ఫీల్ మోస్ట్ రిలేటబుల్. పెద్ద పెద్ద సీన్స్ కానీ లేదంటే లైక్ హైస్ కానీ అలా ఏముండవు, చాలా మామూలు కదా. దాన్ని ఒప్పించడం చాలా కష్టం. దాన్ని నమ్మిన ప్రొడ్యూసర్స్కి అండ్ ఆ డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సన్నీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వేదిక మీదే ఉండండి ఒక ఫోటో ఆప్ కోసం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యామిని, రోహన్, నరేంద్ర, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అగరం సందీప్ గారు ప్రొడ్యూసర్, అలాగే అష్మితారెడ్డి గారు ప్రొడ్యూసర్, వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ సినిమాని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సురేష్ బొబిలి గారు మ్యూజిక్ డైరెక్టర్, వారిని వేదిక రాసుకు ఆహ్వానం పలుకుతున్నాము. కె సోమశేఖర్ గారు డిఓపి, వారిని వేదిక రాసుకు ఆహ్వానిస్తున్నాము. టీనా శ్రావ్య, బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెసెస్, సో వారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. తిరువీర్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి, హీరో ఆఫ్ ద ఫిలిం. సో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో మనందరినీ November 7th పలకరించబోతున్న హీరో. సో అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్స్లో రూప గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి ఫర్ ద ఫోటో ఆప్. అండ్ ఉదయ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ తేజ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. నందకిషోర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. దుష్యంత్ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆదిత్య హాసన్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. యదువంశీ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. కాస్ట్యూమ్ డిజైనర్స్ ఆర్తి అండ్ ప్రియాంక ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ మా ఫర్ ఫోటో ఆప్. ఎడిటర్ నరేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఓకే, one picture for media. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజ్ఞ గారు ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక పిక్చర్. ఎస్, ఒక్కసారి ఆ లాస్ట్ సార్ యదువంశీ గారు మీరు ఇట్రారా, కన్నుకుమార్ గారు హీరో గారి దగ్గరికి, రామప్రాజ్ గారు యా మీరు సేమ్ ప్లేస్లోనే. ఎస్, మీరు ఒక పని చేయండి, మీరిద్దరు అటు వెళ్ళరా. ఓకే, దిస్ డ్యూటీ ఆల్సో ఐ మీన్ నేనే. యా ఓకే, థ్యాంక్ యూ. సో వినయ్, యాక్టర్ వినయ్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి ఫర్ పిక్చర్.
చెప్పండి అయిపోతే. ఆహా, ఓకే. డైరెక్టర్స్ అందరూ అండ్ హీరో హీరోయిన్ అండి. ఓకే, రాహుల్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. అండ్ ఒక్క పిక్చర్ కోసం ఈ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో హీరోయిన్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ రూపక్ గారు, ఉదయ్ గారు, తేజ గారు, నందకిషోర్ గారు, అండ్ రామబ్బరాజ్ గారు, కర్ణకుమార్ గారు, దుష్యంత్ గారు, ఆదిత్య హాసన్ గారు, యదువంశీ గారు, సన్నీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఒక పిక్చర్ అండి. రోహన్ జాయిన్. మీరిద్దరు కూడా నెక్స్ట్ పిక్చర్కి జాయిన్ అవ్వండి. ఒక్క నిమిషం గణేష్ గారు. అలాగే ఇప్పుడే కొంచెం ఆలస్యమైంది. ప్రవీణ్ గారు, డైరెక్టర్ పరదా మనందరికీ అందించిన సినిమా బండి, పరదా లాంటి సినిమాలు మనందరికీ అందించిన ప్రవీణ్ గారిని ఒక పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. So thank you, Praveen Garu. Thanks for coming, Andy. And we have a Q&A session. For Q&A session, I request please chairs వేసేసేయండి. For Q&A session, I request producer Sandeep Garni, director Rahul Srinivas Garni, and Tina Shravya
రోహన్, సురేష్ బొబ్బిలి గారు అండ్ తిరువీర్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ Q&A సెషన్. ప్లీజ్ హ్యావ్ సీట్స్ అండి, కూర్చోండి. గో. ఓకే టీనా ప్లీజ్ హ్యావ్ సీట్ అండ్ తిరువీర్ గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండి. ఓకే Q&A స్టార్ట్ చేసేద్దాం అండి. ఆల్రెడీ కొంచెం లేట్ ఆలస్యంలో నడుస్తున్నాం కాబట్టి మనం. తిరువీర్ గారు సార్. హాయ్ అండి. హలో సార్. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. థ్యాంక్ యూ సార్. అంటే ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ట్రైలర్ ఇంతమంది వచ్చి లాంచ్ చేసిన ఈ మూమెంట్లో ఓటీటీ డిజిటల్ శాటిలైట్ ఇవన్నీ మనకి Z5 జీ తెలుగు తీసుకున్నాయి. ఇది ఈ సినిమాకి చాలా పెద్ద బూస్ట్. అండ్ థ్యాంక్ యూ జీ తెలుగు, థ్యాంక్ యూ Z5. కొత్త ప్రొడ్యూసరు, చాలామంది ఫస్ట్ టైం సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. రిస్క్ చేసి తను ఒక కథను నమ్మి ప్రొడ్యూస్ చేశారు. ఈ టైంలో సినిమా డిజిటల్ శాటిలైట్ సేల్ అవ్వడం అన్నది మా అందరికీ చాలా పెద్ద బూస్ట్. అండ్ ఇది ఒక మంచి గుడ్ సైన్ లాగా భావిస్తున్నాం సినిమాకి బిఫోర్ రిలీజ్. సార్ చెప్పండి సార్. తిరువీర్ గారు సార్. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. మంచి కాన్సెప్ట్ సార్. ఫన్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. సార్ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీ లాస్ట్ సినిమా ఆల్మోస్ట్ 2 years పైనే అయిపోయినట్టుంది, పరేషన్ రిలీజ్ అయ్యి. అవును సార్. ఇందాక కరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నారు. సార్. గ్యాప్ వచ్చింది తిరువీర్కి, మన ఎకో సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఆఫర్స్ రావాలంటే అని చెప్పి ఏదో మాట అన్నారు సార్. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే నాకు ఒక 2 సినిమాలు ఒక సిరీస్ నేను స్టార్ట్ చేసినవి, అవి ప్రొడక్షన్ ఇష్యూస్ తెలీదు, లేకపోతే ఇంటర్నల్ ఏదన్నా ఫైనాన్షియల్ లేకపోతే క్రియేటివ్ ప్రాబ్లం తెలీదు. కొంత పోర్షన్లో స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి 40%, ఒకటి 70%, ఒకటి 30% ఆ దశల్లో అవి ఆగాయి. ఒకటి అందులో భగవంతుడు స్టార్ట్ అవ్వబోతోంది ఇప్పుడు, మేబీ నెక్స్ట్ ఇయర్ థియేటర్లోకి వస్తుంది. అది 75% దాకా అయింది. సో అది కంప్లీట్ అవుతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. తిరువీర్ సార్. హాయ్ అండి. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా చాలా బాగుంది. చాలా అంటే ఆ నేటివిటీనెస్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. మీ పరేషాన్లో సమోసా తింటావా శిరీష ఎంత న్యాచురల్గా ఉంటుందో, సో అలాగే ఇది కూడా చాలా బాగుంది. అయితే రీసెంట్గా మీరు పెళ్లి చేసుకున్నారు, ప్రీ వెడ్డింగ్ షో అన్నది దానికి చాలా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. మీ వెడ్డింగ్ అప్పుడు మీరు బాగా కనెక్ట్ చేసుకున్నటువంటి థింగ్ మీ సినిమాలో ఉందా అంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఫోటోగ్రాఫర్స్ తీయడము ఇవన్నీ ఉంటుంటాయి కదా, మీరు కనెక్ట్ చేసుకున్నది ఏంటి? నా పెళ్ళికి నేను ఫోటోగ్రాఫర్గా పెట్టుకుంది నా ఫ్రెండే, సాయి కిరణ్ కోరే ఎకోర్ ఫోటోగ్రఫీ. నేను వాళ్ళకి ముందే చెప్పాను ఏంటంటే నా పెళ్ళిని మీరు డైరెక్ట్ చేయకండి, అండ్ నేను ప్రీ వెడ్డింగ్ నేను చేసుకోలేను, బిగుసుకుపోతాను. ఇందాక బయట ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండండి అంటే అవ్వలేదు. యాక్టింగ్ చేయడం ఎంత ఈజీయో నాకు ఫోటోలు దిగడం అంత కష్టం. సో నేను మా వైఫ్ని కూడా కన్విన్స్ చేశాను ప్రీ వెడ్డింగ్ నా వల్ల అవ్వదు, అండ్ ఈ పలానా టైంలోనే తాళి కట్టండి, పలానా టైంలోనే జీలకర్ర బెల్లం పెట్టండి లాంటి డైరెక్షన్స్ కూడా వద్దు నాకు. వాళ్ళు ఒక పర్పస్తో చెప్తారు మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి, లైఫ్ టైం సేవ్ చేసుకోవడానికి, కానీ నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను కాబట్టి నేను క్యాండిడ్ అంటారు కదా, నేను చేస్తూ పోతాను, మీరు కొడుతూ పోండి, బెస్ట్ పిక్ చేసుకుంటాననే చెప్పాను. థ్యాంక్స్ అండి. తిరువీర్ గారు అన్న.
అంటే కొన్ని సినిమాలు మన ఓటీటీకి ఇప్పుడు ఇదివరకంటే శాటిలైట్ ఉంటే శాటిలైట్ నమ్ముకుంటూ సినిమాలు స్టార్ట్ చేసేవారు. ఆ రేట్ని బట్టి బడ్జెట్ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేది ఆదాయం ఓన్లీ ఓటీటీ. సో దాన్ని డిపెండ్ చేసుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమాలు కొంచెం బాగా వస్తే పర్లేదు మనం థియేటర్కి వెళ్దాం అని తర్వాత డైరెక్షన్ సినిమా కాపీ చూసిన తర్వాత చేసుకుని అలా ఆ కోకు ఈ సినిమా చెందుతుందా? మీరు కాపీ చూసిన తర్వాత థియేటర్ కూడా వెళ్దామని డిసైడ్ అయ్యారా, లేదా ఓటీటీ శాటిలైట్ అన్నీ అయిన తర్వాత డిసైడ్ అయ్యారా? సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు కానీ, మేము పూజ పెట్టుకున్న రోజు కానీ మైండ్లో ఏ థాటు లేదు. కథ ఒకటి బాగా నచ్చింది, సినిమా చేద్దాం అనుకున్నాం, కానీ థియేటర్ ఓటీటీ అనేది ఆ రోజు మైండ్లో ఏమీ లేదు. మరి ఎందుకోసం సినిమా తీయాలనుకున్నారు? మా కథ నచ్చింది, ఈ కథని నలుగురికి చెప్పుకోవాలనుకునేలా త్రూ మీడియం సినిమా కాబట్టి, అట్ ద సేమ్ టైం ఇది బిజినెస్ కూడా. మీరు చెప్పిన పాయింట్, ఈ సినిమా కథ వింటున్నంతసేపు నేను ఎంత నవ్వానో, ప్రొడ్యూసర్ కూడా ఆయన ఫస్ట్ టైం కొత్తవాడు. ఈ సినిమాకి సంబంధించిన ఈపీకి తన ఫ్రెండ్. ఏదో సందర్భంలో ఈ డైరెక్టర్ కథ చెప్తే, అవునా సినిమా తీయొచ్చా, ఎంత అవుతుంది, ఇలాంటి సందర్భంలో సరదాగా మాటిచ్చాడంట, ఆ కథ బాగుంది నేను చేస్తానులే అని. అలా స్టార్ట్ చేసి హీరోని తెచ్చుకో నేను చేస్తాను అని చెప్పాడంట. అలా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడు. నాకు వినగానే భలే నచ్చింది. ఈ సినిమాయే కాదు, నేను ఏ సినిమా కూడా ఇది థియేటరా ఓటీటీ అని నమ్మను. అండ్ నాకు మసూదా డైరెక్టర్ నాకు బాగా క్లోజ్. ఆయన ఒకటే చెప్పాడు, నీకు రోల్ నచ్చితే షార్ట్ ఫిల్మ్ కాదు ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా చెయ్యి అని. సో నేను అదొక్కటే పాటిస్తాను. నేనేం పాటిస్తాను అంటే మీరు ఒప్పుకునే సినిమాలు ఓటీటీ హీరోగా ఒప్పుకుంటున్నారా, థియేటర్ సినిమాలుగా ఒప్పుకుంటున్నారా? అంటే ఆ థియేటర్ అంటే సామాన్య విషయం కాదు కదా, ఫుల్ చేయడం అంటే ఒక ఇది కావాలి కదా. అంటే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? ఓన్లీ రోల్ అది విలన్ అయినా పర్లేదు, రోల్ నచ్చితే చేస్తాను. డైరెక్టర్ గారికి ఇందాక అందరి దర్శకుల ఫస్ట్ అనుభవాల గురించి మాట్లాడుతూ జరిగింది. సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గురించి అని అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ ఎక్స్పీరియన్సా సార్, ఏమనుకుంటానంటే అంటే అంత బాగానే జరిగింది. ఎక్కడంటే చాలామంది అంటే నేను ఒక విషయంలో భయపడ్డా, తిరువీర్ గారు హీరో అని అంటే మేబీ ఆయన సూపర్ స్టార్ కాకపోవచ్చు, కానీ చాలామంది కొత్త డైరెక్టర్లకి ఆయన ఒక స్టార్. ఇప్పుడు నాలాంటి వాడికి నేను వెళ్ళినప్పుడు చాలా అనుకున్నాను, అంటే తిరువీర్ గారు ఈయన డైరెక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది, నాకేమైనా అన్నిటిలోని సజెషన్ అనేది కాకుండా అన్నింటిలోనే హలక్క అది ఎలా ఉంటుంది, కొంచెం ఇలా ఏమైనా ఉంటుందా అని ఒక భయం ఉండేది. బట్ ఆయన నాకు అది ఏం లేదండి అసలు. నిజంగా తిరువీర్ గారితో ఆ మూవీ చేస్తున్నంత ఒక మేము 35 days వర్క్ చేసాం. ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఏం లేదు అసలు. ఆయన ఏంటంటే ఏ డైరెక్టర్కి అయినా సరే ఆయన ఏంటంటే నువ్వు ఓకేనా, ఓకే ఇది చూస్తారు, చూసిన తర్వాత వచ్చి నీకు ఓకేనా అంటే నీకు ఓకే అయితే నాకు అంతే. అంటే ఆయన నమ్మడమే కష్టం, నమ్మారు అంటే ఇంకా బ్లైండ్గా నమ్మేస్తారు. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతే. తిరువీర్ గారు, ట్రైలర్ బాగుంది, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు తీసుకున్న గ్యాప్ ఫిల్ అవ్వాలి, ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఇందాక ఆదిత్య చెప్పినట్టు తన 90sకి చాలా హెల్ప్ చేస్తారు మీరు మ్యూజిక్ పరంగా, సాంప్రదాయాన్ని సుపిని అనేది. ఇప్పుడు ఆ టైటిల్ కూడా వచ్చింది. బట్ ఏంటి మీ విషయంలో ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలు చేతి దాకా వస్తున్నాయి, కొన్ని బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు క్రెడిట్స్ లేకుండా. అసలు ఏం జరుగుతుంది మీ విషయంలో? దానికి ఆన్సర్ లేదన్న, ఇంకా అంతే వెయిట్ చేస్తున్నా మంచి సినిమా కోసం, అంతే. ఆన్సర్ అయితే లేదు, అది ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. నా వర్క్ నచ్చుతుంది, ట్యూన్స్ నచ్చుతున్నాయి, అన్నీ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి. బట్ ఎక్కడో ఇదవుతుంది, వెళ్ళిపోతున్నాయి. బట్ ఎక్కడో ఒక దగ్గర నాకైతే ఒకటి ఉంది, దానికోసమే ఇవన్నీ పోతున్నాయేమో, ఒకటి అవుతుంది, దాన్ని కొడతా ఖచ్చితంగానైతే ఇదవుతుంది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఫిలిమ్స్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తిరువీర్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. యాక్చువల్గా ఆల్ ద బెస్ట్ ఫర్ November 7. థ్యాంక్ యూ. అయితే ఇందాక ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నాకు క్యారెక్టర్ నచ్చితే చిన్న రీల్ అయినా చేస్తానని. మీ సినిమా వచ్చి ఆల్రెడీ 2 years అయిపోయింది. సో మీలాంటి సర్టిలిటీ లేకపోతే మీలాంటి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలిగిన వాళ్ళు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇప్పుడు పెద్ద సినిమాల పెద్ద హీరోస్ సినిమాల్లో కానీ వాటిల్లో కానీ ఆఫర్స్ కోసం మీరు ఏమైనా ఓపెన్గా ఉన్నారా, లేదంటే కనుక హీరో కిందనే ఒక బౌండరీ పెట్టుకుని వెళ్తున్నారా? ఎందుకని ఇంత లేట్ అవుతుంది మీకంటే? నాకు పెద్ద సినిమాల్లో కూడా రోల్స్ వస్తాయండి, కాకపోతే డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఒక కథ ఎక్కువ నా దగ్గరికి అప్రోచ్ అయ్యేది వాళ్ళే. వాళ్ళతో ఉన్న ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉంటారు. నాకు మీసం లెంత్ ఇంతే ఉండాలి, గడ్డం వద్దు, నాకు జుట్టు ఇంతే ఉండాలి, నాకు గడ్డం మీసం ఇంత సైజు ఉండాలి. ప్రాబ్లం, ఒక సినిమా అనుకున్న రోజు స్టార్ట్ అవ్వదు, అనుకున్న రోజు అయిపోదు. దానివల్ల నేను ఒక్కొక్క లుక్లోనే చాలా కాలం ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్క సినిమా కోసం నేను మోర్ దాన్ a year ఉన్న రోజులు ఉన్నాయి.
సో అలాంటప్పుడు కంటిన్యూటీ ఇష్యూస్ అన్నది నాకు చాలా పెద్ద ప్రాబ్లం బిగినింగ్ నుండి. చాలా సినిమాలు అలా వదిలేసుకున్నాను, ఇంక్లూడింగ్ పెద్ద సినిమాలు. ఈ గ్యాప్లు ఎందుకు వస్తున్నాయంటే నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను, లేదండి నాకు ప్రాబ్లం అవుతుంది, సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ నేను వెనకబడతాను. కొంచెం 2 సినిమాలకు ఒకేలా లుక్ అంటే కూడా డెబ్యూటెంట్స్ చాలా కాలంగా ఒక కథని డెబ్యూ చేద్దామని రాసుకుంటారు, ఒక రోల్స్ డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు చాలా మొండిగా పట్టుబడతారు నాకు ఇలాగే కావాలి అని. అందుకనే నాకు ఎక్కువ గ్యాప్ వచ్చింది. బట్ కాకపోతే ఇప్పుడు డెబ్యూటెంట్స్ అంటే ఇప్పుడు మీరు డెబ్యూటెంట్స్కి లైఫ్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. బట్ కాకపోతే మీ గ్రోత్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. మీరు 4 సినిమాలు పెద్ద సినిమాలు చేస్తే దాని తర్వాత మీకు వచ్చే రికగ్నిషన్ వేరే ఉంటుంది. మీరు ఇంకొక 4 సినిమాలు ఎక్కువ మీరే అవసరమైతే ప్రొడ్యూస్ చేయగలుగుతారు. దీనికి ఎలా అయితే ప్రొడ్యూస్ చేస్తారో అలా అంటే వన్ ఆఫ్ ద పార్ట్నర్. ప్రొఫెషనల్ డిసిప్లిన్ అండి. అంటే ఇందాక కరుణ గారు చెప్పారు, మా పేరెంట్స్ ఇద్దరు షూట్ మధ్యలోనే చనిపోయారు. ఒకరు బొమ్మల రామారం చేసినప్పుడు, ఒకరు పలాస చేసినప్పుడు. అండ్ హిందూ దీంట్లో పుట్టుకకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చావుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను వాళ్ళిద్దరికీ కర్మకాండలు చేయలేదు. సో నా వల్ల ఒకరికి హాని జరగకూడదు, అది ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, సినిమా పరంగా అవ్వచ్చు, ఏ విధంగా అయినా అవ్వచ్చు. అది ఒకటే రీజన్ ఏమో. అంటే ఒకసారి కమిట్ అయిన తర్వాత అది చాలా రీజన్స్తో డిలే అవుతుంది. యాక్టర్ అవ్వచ్చు, వెదర్ అవ్వచ్చు, లొకేషన్ అవ్వచ్చు, ఏదైనా డిలే అవ్వచ్చు. అది ఒక డిసిప్లిన్. అది నేను మంచిగా చెడని నాకు తెలియదు, కానీ కమిట్ అయ్యాను, 10 రోజులు షూటింగ్ చేశాము, వాళ్ళకి ఎప్పుడవుతుందో తెలీదు. అలా ఇరుక్కుపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. మీరు అంటే స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా అంటే మీరు వేరే మీ గురించి చెప్పాలంటే అది ఒకటే చెప్పేనా. ఇందాక యదువంశీ గారు మాట్లాడుతూ చెప్పారు అంత టీనేజ్లో మదర్ క్యారెక్టర్ అనగానే భయపడ్డారని చెప్పి. సో లాస్ట్ టైం టీజర్ అప్పుడు చాలా మీరు కూడా ఒక బిడియంగా కొంచెం కొత్త అమ్మాయిలాగా ఇది చేశారు. ఈ రోజు మాత్రం అసలు చాలా స్పీచ్ అండి ప్రిపేర్ అయ్యి ఇచ్చారు. ఎవరి దగ్గర రాయించుకున్నారా ఏంటి? లేదండి, యాక్చువల్లీ ప్రిపేర్ అయింది కూడా మర్చిపోయి ఏదేదో మాట్లాడేసా. అంటే ఫస్ట్ కదా కొంచెం నర్వస్ ఉండే. కానీ నెర్వస్ ఉన్నట్లేదు, అది పక్కా ప్రణాళికతోటి ఒక పథకం ప్రకారం స్కెచ్ చేసుకొచ్చినట్టు ఉంది. ఎస్ ఎస్. అయితే మరి ఈ సినిమాకి కమిటీ కుర్రాళ్ళు అంటే చాలామంది స్టార్స్ ఉన్నారు, చాలామంది హీరోస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, మల్టీ స్టార్ అది ఒక రకంగా చెప్పాలంటే. సో మరి ఈ సినిమాలో మీరు సోలో హీరోయిన్ కదా, సో ఈ సినిమాలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ప్రీ వెడ్డింగ్ షో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది సో మీ కెరీర్కి ఎలాంటి లిఫ్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్? ఈ సినిమా చేయడం లిటరల్గా నా అదృష్టం అని అనుకోవాలి. అండ్ తిరువీర్ గారు నా ఆడిషన్ చూశాక లైక్ ఏం చెప్పలే, విత్ ఇన్ సెకండ్స్ ఫిక్స్ చేసేద్దామండి తినే హేమ అన్నట్టు. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ కమిటీ కుర్రాల్లో మదర్ క్యారెక్టర్ చేసినప్పుడే చూసి ఓకే ఈ అమ్మాయే సెట్ అవుతుంది, తినే హేమ అంటే క్యారెక్టర్ పేరు హేమ, సో తినే హేమ అన్నారు. నాకు తెలీదు ఆ మదర్ క్యారెక్టర్ని నేను ఎలా కనిపించానని. బట్ కమిటీ కుర్రాళ్ళకి దీనికి చూసుకుంటే టోటల్ డిఫరెంట్ ఉంటుంది. అందులో మదర్, ఇందులో అమ్మాయిలానే ఉంటానండి. బట్ ఇది కొంచెం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. హాయ్ సార్, ప్రొడ్యూసర్ గారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఇప్పుడు ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆఫ్టర్ ట్రైలర్ బస్ బాగా క్రియేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే November 7th కదా, ఎంత హై రీచ్లో ఉంటుంది, ఎంతమంది కనెక్ట్ అవుతుంది, ఏ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది బాగా అనుకుంటారు? ఏ ఆడియన్స్ అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, వాళ్ళకి వీళ్ళకి అనేం లేదు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అంటే మాది ఫస్ట్ టీజర్ రాగానే 2 daysలో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందండి. అదే మాకు పెద్ద అచీవ్మెంట్. సో 1 dayలో క్లోజ్ చేశారు, G5 వాళ్ళు తీసుకున్నారు. అది కొత్త ప్రొడ్యూసర్స్కి మన క్రూకి అంత పెద్ద డీల్ మాకి. సో పెద్ద అచీవ్మెంట్. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సార్ ఎవరు అడిగినారు ఓటీటీ సినిమానా థియేటర్ సినిమానని. నాకు తెలిసినంత వరకు కామెడీ సినిమాలు ఎప్పుడు కూడా థియేటర్స్లో బాగా వర్కౌట్ అవుతాయి కంపేర్ టు ఓటీటీ. సో డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా మంది. తిరువీర్ గారు, అంటే మీరు యాక్చువల్గా ఇంట్రోవర్టా లేదంటే అంతే సైలెంట్గా ఉంటారా? అంటే మసూదాలో చూసినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అలానే ఉంటుంది. సో ఎందుకంటే రియల్ లైఫ్లో ఏంటి, బాగా సెలెక్టివ్గా వెళ్తుంటారా లేదంటే ఇంట్రోవర్ట్? బాగా నేచర్ లవర్ అని తెలుసు మాకు. అంటే ఇంట్రోవర్టే. అంటే ఒక పల్లెటూరులో పెరిగి తక్కువ మంది ఫ్రెండ్స్తో మాత్రమే నేను ఎక్కువగా మాట్లాడతాను. అండ్ స్కూల్లో నన్ను ఏడిపించేవాళ్ళు, వీడు ఇంటి దగ్గర తల దించితే స్కూల్లో తల ఎత్తుతాడు, వీడు ఏదో అమ్మాయిలా బిహేవ్ చేస్తాడు ఏంటి అని. సో ఎక్కువ నేను మాట్లాడేది కూడా ఏదైనా మీటింగ్లోకి వెళ్తే కూడా నేను కామ్గా కూర్చుంటాను. చాలామందికి అది ఎలా కన్వే అవుతుందంటే వీడికి యాటిట్యూడు, వాడు కనీసం హాయ్ చెప్పడు. నాకేమో ప్రాబ్లం, నేను కుర్చీలో కూర్చుంటే కూడా ఇలా కూర్చోవడం అలవాటు నాకు ఆఫీస్కి వెళ్తే. ఇప్పుడు ఏదో ఎంత కంఫర్టబుల్ అయింది చాలాసేపు కాబట్టి ఇలా కూర్చుంటున్నాను. సో రోల్స్ కూడా అవి
జార్జ్ రెడ్డికి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్లీ అది నెగిటివ్ రోల్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళే షాక్ అయ్యారు. అరే నువ్వెలా చేస్తావురా అని. అసలు ఫస్ట్ నేను యాక్టింగ్ చేస్తానంటే మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. వీడు సిగ్గుపడతాడు, మా ఇంటికి వస్తేనే అన్నం కూరలు కావాలని అడిగాడు, ఈడేమో యాక్టింగ్ చేస్తాడు అని. సో సర్వైవల్, అదేమంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆ సర్వైవల్ అంటారు కదా, అలా నేర్చుకుంటూ వచ్చానని. త్రివీర్ గారు హాయ్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా ఎక్కువైపోయినాయి. అంటే లైక్ కొన్ని వల్గర్గా ఉంటున్నాయి, కొన్ని కామెడీగా ఉంటున్నాయి. సోషల్ మీడియాలో మనం చూసి రే బాబు ఎంతకు తెగించారా అనేలాగా కూడా ఉంటున్నాయి. సో అలా మీ రియల్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా సోషల్ మీడియాలో చూసినప్పుడు కానీ బాగా నవ్వుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యా అంటే ఇన్స్టాగ్రామ్ ఖాళీ దొరికితే అదే చూస్తూ ఉంటాం కాబట్టి కొన్ని చూసినప్పుడు ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటాయి, నవ్వొస్తూ ఉంటాయి కూడా. ఉల్టా వేలాడుతుంటుంది అమ్మాయి, బురదల్లో దొల్లుతూ ఉంటారు, శ్మశానాల్లో చేస్తూ ఉంటారు. అదేదో వాడు పెట్టే కెమెరా యాంగిల్ కూడా వాళ్ళ కాళ్ళ మధ్యలోంచి పెడుతూ ఉంటాడు. అసలు ఆ థాట్ కూడా ఎలా వస్తుంది వీళ్ళకి అనిపిస్తుంది. నాకు మంచిగా అనిపించింది ఏంటంటే స్క్రీన్ మీద పెట్టి సినిమాలకి లింక్ చేసి వీళ్ళిద్దరు పరిగెత్తుంటే ఆజామో లగెత్తరో అని ఏదైతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారో అది నాకు నచ్చింది. వాళ్ళని కూర్చోబెట్టి నవ్విస్తున్నారు సరదాగా, వాళ్ళ దాన్ని వాళ్ళే స్పూఫ్లా చేసేసి నవ్విస్తున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే ఈ సోషల్ మీడియాలో ప్రజెంట్ నడుస్తున్నాయి ఏమన్నా సినిమాలో చూపించి నవ్వించే ప్రయత్నం చేశారా? అస్సలు మా డైరెక్టర్ చాలా పర్టికులర్. నేను ఒక సీన్లో అమ్మాయి ప్రీ వెడ్డింగ్ చేసేప్పుడు కొంగు చాలా పెద్దది పెడదాం, వాడు చెట్టెక్కి కొమ్మ మీద నుంచి పట్టుకుంటాడని కూడా చెప్పాను నేను. వద్దండి మన సినిమా లాంటిది కాదు అని. అంటే ఆయన ఎంతసేపు ఒక 2-3 సినిమాలో రీక్రియేట్ చేశాడు తప్ప క్లీన్ ఉంటుంది ఎక్కడ కూడా. నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను, ఇంత పైత్యం ఉంది బయట నువ్వు పెట్టొచ్చు కదా అంటే నా సినిమాలో ఇది పడదు అన్నాడు అంతే. ఓకే, అంటే సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతే. సో ఇప్పటికీ మీ పేరు చెప్పాలంటే ముందు మసూదా హీరో అని చెప్పి రాస్తూ ఉంటారు వెబ్సైట్లో కూడా. సో పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తారు, అప్డేట్ ఏమైనా ఇస్తారా? అది రాహుల్ యాదవ్ గారే చెప్పాలి, నాకు కూడా తెలియదు. డైరెక్టర్ రాహుల్. హాయ్ రాహుల్. సో అంటే ఈ ట్రైలర్లోనే సినిమా కోర్ పాయింట్ అనేది రివీల్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రిపేరింగ్ ద ఆడియన్సా లేదంటే ఏంటి? ప్రిపేరింగ్ ద ఆడియన్సేనండి. అంటే చెప్పేసామనుకోండి, ఆడియన్స్ బ్రెయిన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్ చిప్పు పోగొట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు, ఇప్పుడు క్లియర్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారనేది. ఇది చెప్పలేదు అని అంటే రకరకాలుగా ఊహించుకోవచ్చు. ఆ పెళ్లి కూతురిని ఫోటోగ్రాఫర్ లవ్ చేశాడా, ఏదేదో ఊహించుకోవచ్చు. సో వాడు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వాడు ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఏదైనా మిస్ఫైర్ అవ్వచ్చు. అందుకే ఏం లేదు, క్లియర్గా ఇది కథ అంటే మెయిన్ పాయింట్. అంటే ఇది కూడా ఏం పెద్ద ఇంటర్వ్యూల్ బ్యాంగో ఏం కూడా కాదండి, జస్ట్ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి చెప్పిపోయింది. తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు, ఇంతే, సింపుల్గా ఉంటుంది. బట్ అదర్ దాన్ దిస్ సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే ఎలిమెంట్ ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? ఇదేంటంటే క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యే కథనండి. రమేష్ అనే ఫోటోగ్రాఫర్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఏంటంటే ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు ఈ క్వశ్చన్ మార్క్కి ఈ ప్రయత్నం ప్రతి మూమెంట్ అంటే ఒక ఆ సిచ్యువేషన్ కదండి, అది ఏదైనా చిప్పుపోయింది, ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారంటే ఇంట్రెస్టింగ్ థింగ్ అది. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ మీద ఆడియన్స్ కూర్చోబెట్టాలి. బట్ చాలా డౌట్స్ వస్తాయి, ఇంత పాయింట్ మీద అంతసేపు ఎలా కూర్చోబెడతారు అనేది. దీంట్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒకటే సీక్వెన్స్ మీద రన్ చేస్తే ఆబ్వియస్లీ 2 గంటలు బోర్ కొడుతుంది. సో అందుకే అది కూడా అనుకోలేదు. ప్రతి అంటే మూమెంట్కి మూమెంట్స్ మారుతుంటాయి అనమాట. టైం ఒక 10 మినిట్స్కి కూడా మూమెంట్ మారుతాయి. అండ్ ఎక్కువగా ఇదేంటంటే ఎక్కడ ఫోర్స్ఫుల్గా కామెడీ చేయాలని లేదు, పాత్రలన్నీ కూడా ఏదో క్రియేటివ్గా రాయాలి అనేది ఏం పెట్టుకోకుండా రిలేటబుల్గానే ఉండాలి. ప్రతి క్యారెక్టర్ కూడా ఎక్కడో చూసాము మన వాళ్ళు వీళ్ళు అనేది, ఎక్కడ క్రియేటివ్గా ఏదో కొత్తగా ఒకటి తయారు చేసేద్దాం ఒక పాత్ర అనేది కాకుండా రిలేటబుల్గానే అనుకున్నాం కాబట్టి ఎక్కువగా రిలేట్ అవుతారు. అండ్ ఈ సిచ్యువేషన్కి నిజంగా మన లైఫ్లో జరుగుతుంటే మన పక్కింటోడికో ఏదేంటోడికో జరుగుతుంటే మనం ఎలా చూస్తుంటామో ఆ పర్స్పెక్టివ్లోనే ఆడియన్స్ చూస్తాడు. సో పక్కాగా 100% ఇది 2 గంటల సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉండవు, పెద్ద ఫైట్లు ఉండవు, పెద్ద మూమెంట్స్ ఉండవు, ఏముండవు. కానీ 2 గంటల సినిమాలో మినిమం 1.5 సేపు అట్లీస్ట్ పెదవి విచ్చుకునేంత చిరునవ్వు అయినా 1.5 పాటు అయితే 100% ఉంటుంది. ఇది కాన్ఫిడెంట్. డైరెక్టర్ గారు సార్, అంటే హీరోయిన్ కెమిస్ట్రీ పక్కన పెడితే రోహన్కిను తిరువీరు గారికి, సో అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే అంటే వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చంటబ్బాయిలో చిరంజీవి గారును సుత్తువేలు గారు ఆ క్యారెక్టరేషన్ ఎలా ఉంటే అలా గుర్తొచ్చింది. సో ఏంటి ఆ ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా?
ఇన్స్పిరేషన్ ఏం లేదండి. అంటే జనరల్‌గా అది చెప్పాను కదండీ! ఇది ఎక్కడో క్రియేట్ చేసే పాత్రలాగా అనుకోలేదు. ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు చాలా వరకు చిన్నపిల్లలే ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇప్పుడు టైలర్ షాప్స్ ఉంటాయి. అందులో గుండీలు వేయడానికి ఒక పిల్లోల్ని ఇది రిలేటబుల్. అదే ఆ టైప్‌లోనే ఒక పిల్లోడు ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఆడికి ఏం చదువేం రాదు. ఆడికేం అప్పలేదు. సో వాడిని జాయిన్ చేసేస్తే రోజుకు ఒక ₹30 బ్యాట్ ఏస్తారు. వాడికి ఒక నెలకు ఒక 4,000 ఎంత ఇస్తారు. వాడు అంతే నేర్చుకుంటాడు అనేటట్లు వాడు టైం పాస్ కోసం వెళ్తున్నట్టు ఇంతే. బట్ నాకు పర్సనల్‌గా మీరు చెప్పారు కదా! ఇప్పుడు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కంటే రోహన్ తిరువీర్ గారి కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. తిరువీర్ గారు హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. సో అంటే బేసికల్గా మీకు ఒక క్యారెక్టరేషన్ అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, అంటే లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సెన్ మూవీలో మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పటికీ అదే గుర్తొస్తుంది మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే. సో అంటే లైక్ అలాంటి కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టరేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ వరకు మీరు ఎంత ఓన్ చేసుకొని మీ ఇన్పుట్స్ కూడా డైరెక్టర్కి ఇస్తారా, లేకపోతే డైరెక్టర్ ఏది చెప్తే యువర్ ఆ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? అంటే డైరెక్టర్స్ మామూలుగా 2 రకాలుగా ఇంతవరకు నేను వర్క్ చేశాను. ఒకరేమో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం ఊహించారో అలాగే చేయమనే వాళ్ళు ఒకరు బ్రీఫ్ ఇచ్చి నువ్వు దీన్ని ఓన్ చేసుకొని పర్ఫామ్ చేయనే వాళ్ళు ఒకరు. సో ఫస్ట్ డైరెక్టర్ని అర్థం చేసుకొని ఈయన ఎలాంటి డైరెక్టరు, ఇంప్రూవైజ్ చేయొచ్చా లేకపోతే లైన్స్కి అక్కడికే తను రాసింది తను ఎక్స్పెక్ట్ చేసింది అంతవరకే పర్ఫామ్ చేయాలని ముందు తనని కనుక్కొని ఓ రోజు రీడింగో వర్క్షాపో చూసుకుని వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తాం. సో యు ఆర్ రెడీ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మాకు అర్థమైంది. బట్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టరేషన్స్లో ఏ క్యారెక్టరేషన్ చేసినప్పుడు ఇది ఎలా వెళ్తుందో అని బయటికి భయపడింది కానీ ఆలోచించేది ఏమైనా ఉందా? సిన్నే మీరు చెప్పిన సిన్నే. ఇది ఎలా తీసుకుంటారో, ఎలాంటి థంబ్నెయిల్స్ పెట్టుకుంటారో, నన్ను ఎలా ట్రీట్ చేస్తారో, ఎలా చూస్తారో, అండ్ ఇంట్లో వాళ్ళు అది చూసినప్పుడు ఎంత ఇబ్బంది పడతారో అని. కాకపోతే అది అడ్రస్ చేయాల్సిన టాపిక్. మ్యారిటల్ రేప్ అన్న చాలా సెన్సిటివ్ టాపిక్ని అడ్రస్ చేయాల్సిందే కాబట్టి ధైర్యం కూడగట్టుకుని కాల్ తీసుకోవడానికి కూడా ఆచితూచి ఎస్ తప్పు చేయట్లేదు, ఇది అడ్రస్ చేయాల్సిన విషయం అని ధైర్యం తెచ్చుకొని చేసిన సిరీస్ సినిమా. ఎస్ అండ్ డైరెక్టర్ గారు ఓకే. సో మీరు అన్నట్టు ఇది చాలా వరకు ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. ప్రతి మ్యారేజ్ కపుల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే అది. పెళ్ళిలో చాలా ఫోటోలు తీసుకొని సడన్గా అది పోయిందని. ఇది వెరీ గుడ్ కాన్సెప్ట్. బట్ మీరు ఈ కాన్సెప్ట్తో రావాలి అని అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నేను ఒక కపుల్ తాలూకు ప్రాబ్లం చూపించాలనుకోలేదండి. ఇది పోగొట్టిన తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ప్రాబ్లం మెయిన్. అది ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది. ఇప్పుడు కపుల్కి పోయింది అనేది బిగ్ థింగే. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇప్పుడు ఇది సినిమాగా చేయాలి అన్నప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ప్రాబ్లం అయితే చాలా ఫన్నీ వేలో ఉంటుంది. అది చాలా సెటిల్డ్గా మనం న్యాచురల్గా చూపించగలిగితే అది చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అదే ఇన్స్పిరేషన్. హాయ్ అండి, దిస్ ఇస్ ప్రజావాణి. ఈ మూవీ చాలా బాగుంది. ట్రైలర్ అయితే ఒక పల్లెటూరు వాతావరణం తీసుకునేసి ఆ కాన్సెప్టే చాలా యూనిక్గా ఉంది. మీరు దీనికోసం ఎలాంటి వర్కౌట్ చేశారు? అంటే నేను పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే, ఉత్తరాంధ్ర మాది నేటివ్ శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇవేమి అంటే నేను కొత్తగా తెలుసుకోవాల్సిన పని అయితే ఏం అనుకోలేదండి. నేను చూసిన మనుషులు, నేను చూసిన పరిస్థితులు ఇవే మెయిన్. అంటే అవి అంటే ఎక్కడ కూడా ఈ సినిమాకి రెఫరెన్స్గా ఇంకొక సినిమాని ఎప్పుడూ తీసుకోలేదండి. ఈవెన్ ఒక కాస్ట్యూమ్ దగ్గర నుంచి కానీ, ఒక ఆర్ట్ దగ్గర నుంచి కానీ, ఒక ఏది కూడా ఒక మనిషి నడవడిక దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా ఒక సినిమాని ఎక్కడ రెఫరెన్స్గా నేనైతే తీసుకోలేదండి. ఇది ఫస్ట్ నుంచి కూడా ఎక్కడంటే రియల్ లైఫ్లో ఉన్న ప్రతి థింగ్నే రెఫరెన్స్గా తీసుకున్నాను. క్యారెక్టర్స్ అన్నీ అందుకే చాలా చెప్పాను కదా, క్రియేటివ్గా ఉండవు, చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మదర్ క్యారెక్టర్ రాసుకోవాలనుకున్నా సరే ఈ సినిమాలో మదర్ ఎలా అలా ఉండాలి అని ఎప్పుడు అనుకోలేదండి. మా ఇంటి పక్కన ఒక 4వ వీధిలో ఉండే ఒక ఆవిడ, లేకపోతే మా ఊర్లో పలానా ఆవిడలా ఉండాలి, ఈ ఫాదరు ఈయనలా ఉండాలి అంటే ఇలా రియల్ లైఫ్ క్యారెక్టర్ నుంచే తీసుకున్నాను తప్పిస్తే ఎక్కడ ఇది లేదు. సో అందుకే ఈ సినిమా చాలా ఆర్గానిక్గా ఉంటుందని ఫీలింగ్. ఫోటో తీసేటప్పుడు గేదెని తలెత్తమండం అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. మీరు గీత అన్నారా గేదె అన్నారా? సార్ లైక్ హలో అండి. సో మీ కాంటెంట్ అంతా చాలా బాగుందండి, లైక్ టీజర్ అండ్ ట్రైలర్ అన్ని. సో అంటే మీరు అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని పుల్ ఆఫ్ చేయగల కెపాసిటీ ఉన్న యాక్టర్ మీరు. థ్యాంక్ యూ. సో అండ్ మీరు జర్నీ చూసుకున్నప్పుడు ఫ్రమ్ 2016 టు టిల్ డేట్
మీరు చాలా యూ గోన్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. సో వాట్ డిడ్ యూ లెర్న్ అంటే లైక్ పర్టికులర్గా సినిమా స్టార్ట్ అయింది అండ్ 75% ఫిల్ అయిన తర్వాత అది ఆగిపోయిందని చెప్పున్నారు. 2 years గ్యాప్ వచ్చింది. లైక్ ఈ గ్యాప్లో వాట్ డిడ్ యూ లెర్న్ అంటే లైక్ వాట్ ఈస్ యూర్ స్టేట్ ఆఫ్ మైండ్, లైక్ స్టార్ట్ అవ్వడం ఆగడం, లైక్ యాజ్ అన్ యాక్టర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, లైక్ మసూద్ అలాంటి హిట్స్ పడ్డాయి. ప్రతిదీ అంటే ఎవ్రీ టైం నేను ఇండస్ట్రీలో స్టార్ట్ చేసింది అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాకి. అప్పుడు నాకు ప్రీ ప్రొడక్షను పోస్ట్ ప్రొడక్షన్ అని 3 రకాలు ఉంటాయని తెలియదు. అప్పుడు పేపర్ని మడతపెట్టి ఇక్కడేం రాయాలి నేర్చుకున్నది. అప్పుడు ఎలా నేర్చుకున్నాను, నేను చేసిన నాటకం షార్ట్ ఫిల్మ్ కూడా ఎప్పుడు ఆగింది నాకు తెలియదు. నాకు అది పెయిన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఓహో ఇప్పుడు ఇలా అయింది, బయట వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, మన ఎలా చూస్తారు, ఓకే ఆగిపోయిందని గేలి చేస్తారు, ఇలాంటి చాలా రన్ అవుతాయి. కొన్ని రోజులు బాధపడ్డాను, కొన్ని రోజులు ఇంట్లోంచి బయట రాలేదు, కొన్ని రోజుల తర్వాత అవును ఆగింది, అయితే ఇప్పుడు ఏంటి, సరే యాక్సెప్ట్ చేద్దాం, నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. సో ఎవ్రీ డే లర్నింగే. అండ్ ఈ సినిమాతో ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటున్నాను. అట్లా ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. మిగిలిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే తర్వాత కార్యక్రమంలో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ని ఎంజాయ్ చేయండి అప్పటి వరకు. అండ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ వచ్చేసింది. లాంచ్ చేసిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ.